సో నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్. సో జనరల్గా ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఒక ఎన్బిఎఫ్సికి ఒక బ్యాంక్కి జనరల్గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. జనరల్గా బ్యాంక్ అంటే వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్? యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ ఒక ఎన్బిఎఫ్సి కేసులో జనరల్గా డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, కాకపోతే డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. ఏ డిపాజిట్స్? సో డిమాండ్ డిపాజిట్స్ అంటే జనరల్గా యాజ్ అండ్ వెన్ ద పబ్లిక్ హ్యాస్ డిమాండెడ్ ద బ్యాంక్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు రీపే దట్ అమౌంట్. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి ఏటీఎంలో అమౌంట్ రాకపోతే, ఒక ఏటీఎంలో రాకపోతే, ఒక అన్ని ఏటీఎంలో డబ్బులు రాకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి గోల్ చేస్తారా లేదా? అవునా? సో ద బ్యాంక్ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు రీపే ద డిపాజిటర్స్ అమౌంట్ యాజ్ అండ్ వెన్ డిమాండెడ్ బై ది పబ్లిక్ ఆర్ డిపాజిటర్స్. అవునా? బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి, ద ఎన్బిఎఫ్సి కెనాట్ యాక్సెప్ట్ ద డిమాండ్ డిపాజిట్స్. అంటే టర్మ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. టర్మ్ డిపాజిట్స్ అంటే ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు కొంతమంది ముందే ఏం చేస్తారమ్మా, సో ఒక కంపెనీ దగ్గర అమౌంట్ హోల్డ్ చేసి ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత అమౌంట్ తీసుకుంటారు. లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీస్లో మీరు ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేస్తారా లేదా? మనం ప్రీమియం పే చేస్తున్నామంటే వీఆర్ డిపాజిటింగ్ సమ్ అమౌంట్ విత్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈస్ గోయింగ్ టు రీపే యూ సర్టెన్ అమౌంట్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీకి ఒక బ్యాంకింగ్ కంపెనీకి ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో బ్యాంకింగ్ కంపెనీ అనేది పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ డిపాజిట్స్లో ఏ డిపాజిట్స్ ఉంటాయి? డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి. జనరల్గా ఇండియాలో ఉన్న పబ్లిక్ యొక్క ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వాలి అంటే ఓన్లీ బ్యాంక్స్ ఒకటే సరిపోవు. సో ఎందుకంటే బ్యాంక్స్ కేసులో ఆ బ్యాంక్ ఒక లోన్ శాంక్షన్ చేయాలి అంటే పబ్లిక్కి దెర్ ఆర్ వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో అలాగే సెక్యూరిటీస్ ఎంత కొంత సెక్యూరిటీస్ ఆఫర్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్స్కి కాంపిటేటర్గా తయారైంది ఎవరు అంటే ఎన్బిఎఫ్సిస్. ఈ ఎన్బిఎఫ్సిస్ కూడా చేసే పని ఏంటమ్మా? ఫినాన్షియల్ సర్వీసెస్. ఏ సర్వీసెస్ అంటే ఎలా అయితే బ్యాంక్స్ పబ్లిక్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తారో ఎన్బిఎఫ్సిలు కూడా ఏం చేయొచ్చు? బ్యాంక్స్ కాదు, పబ్లిక్కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా? కాకపోతే బ్యాంక్ కేసులో వాళ్ళు పబ్లిక్ నుంచి డిపాజిట్లు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఎన్బిఎఫ్సి కేసులో ఓన్లీ కొన్ని డిపాజిట్స్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అన్ని డిపాజిట్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. ఓకేనా? సో ద ఎన్బిఎఫ్సిస్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఫ్లోటెడ్ టు ప్రొవైడ్ ద ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఫినాన్షియల్ సర్వీసెస్ని ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే కాదు, బ్యాంక్స్తో పాటు ఎవరు ప్రొవైడ్ చేయొచ్చు? నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో నాన్ బ్యాంకింగ్ అంటే బ్యాంక్కి సంబంధించిన యాక్టివిటీస్ అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తారు. సో ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వడానికి వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేస్తారు? డిపాజిట్స్ అనేవి పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఎన్బిఎఫ్సి కేసులో డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, కాకపోతే అన్ని డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ దే కెన్ యాక్సెప్ట్ ద టర్మ్ డిపాజిట్స్. టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం కదా, ఎఫ్డీస్ అని. ఆ ఎఫ్డీస్ మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయొచ్చు? ఎన్బిఎఫ్సిస్ అనేవి యాక్సెప్ట్ చేయొచ్చు. సో ఈ ఎన్బిఎఫ్సిస్కి వేరియస్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ ఎన్బిఎఫ్సి ఈజ్ ఏ కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ 1956. సో ఎర్లియర్గా 1956 యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు, లేదా 2013 యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉండొచ్చు. అండ్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వాట్ ఈస్ ద మేజర్ బిజినెస్ ఆఫ్ ఏ బ్యాంకింగ్ కంపెనీ అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకేనా? వాట్ ఈస్ ద మేజర్ బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. బ్యాంక్ బిజినెస్లో కూడా మేజర్ అసెట్ ఏంటి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. వీళ్ళు కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రొవైడ్ చేయాలంటే ఏదైనా నీ డబ్బులన్నా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇవ్వాలి, లేదా పబ్లిక్ నుంచి యాక్సెప్ట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ అన్న యూజ్ చేయాలి. అంతేగాని డిమాండ్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే రైట్ ఎవరికి లేదు. సో ఎన్బిఎఫ్సిస్కి లేదు. సో ఎన్బిఎఫ్సిస్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటాం. అంటే వీళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ ఫినాన్స్ అంటాం. కన్జ్యూమర్ ఫినాన్స్ అంటే కన్జ్యూమర్ గూడ్స్ కొనడానికి సో కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, వాళ్ళు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బజాజ్ ఫినాన్స్ అని విన్నారా? ఈ బజాజ్ ఫినాన్స్ చేసే పని ఏంటి? సపోజ్ నువ్వు ఒక టీవీ కొనాలనుకున్నావు, టీవీ 30,000 పెట్టి కొనాలి. సో టీవీ నువ్వు కొనుక్కొని వెళ్ళు, సో మాకు ఈఎంఐలో పే చేయి చాలు. సో నువ్వు ఎవరి దగ్గర నుంచి అయితే టీవీ కొంటున్నావో వాళ్ళకి మేము పే చేస్తాం. అంతేనా? అదేనా జరిగేది? సో అంటే ఇప్పుడు ఓనర్షిప్ రైట్స్ ఆల్రెడీ ఎవరికి వెళ్ళిపోతాయి? కన్జ్యూమర్కి వెళ్ళిపోతాయి. ఓనర్షిప్ రైట్స్ ఎవరికి వెళ్ళిపోతాయి? కన్జ్యూమర్కి వెళ్ళిపోతాయి. కన్జ్యూమర్ కట్టాల్సిన అమౌంట్ అంతా ఎవరు కడతారు? ఈ బజాజ్ ఫినాన్స్ అనే కంపెనీ ఆ సప్లయర్ ఆర్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పే చేస్తారు. దాని ద్వారా వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సో ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐ అంటారు. యాక్చువల్గా అందులో కూడా వాళ్ళు ఎంతో కొంత ప్రాఫిట్ మార్జిన్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఆ బజాజ్ ఫినాన్స్ అనే కంపెనీ ఏంటమ్మా? ఇట్ ఈస్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. ఏ కంపెనీ? అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దే ఆర్ గివింగ్? సో దే ఆర్ గివింగ్ ద కన్జ్యూమర్ ఫినాన్స్. ఏ ఫినాన్స్?
సో అంటే కన్జ్యూమర్కి కావాల్సిన డబ్బుల్ని వాళ్ళు ముందు అరేంజ్ చేస్తారు, తర్వాత కన్జ్యూమర్ దగ్గర నుంచి ఏం చేస్తారు, సో అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ఏ ఎన్బిఎఫ్సి విచ్ ప్రొవైడ్స్ ద సర్వీసెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ లోన్ అండ్ అడ్వాన్సెస్ దే ఆర్ ప్రొవైడింగ్ అంటే కన్జ్యూమర్ ఫైనాన్స్. అంటే కన్జ్యూమర్ గూడ్స్కి కావాల్సిన డబ్బుల్ని ఎవరు అరేంజ్ చేస్తారు, ఈ ఎన్బిఎఫ్సి అరేంజ్ చేస్తుంది. సో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎన్బిఎఫ్సి ఏదన్నా ఉందంటే ఇండియాలో ఇప్పుడు అది బజాజ్ ఫైనాన్స్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ అలాగే ముత్తూట్ ఫైనాన్స్ అని విన్నారా? ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం గోల్డ్ లోన్స్, అవునా. సో వీళ్ళు కూడా ప్రొవైడ్ చేసేదేంటి, దే విల్ ఆల్సో ఆఫర్ ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్, అవునా. బట్ ఆ లోన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అంటే సో జనరల్గా వాళ్ళు ఆ గోల్డ్ అనేది సెక్యూరిటీగా వాళ్ళు తీసుకుంటారు. సో వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ లోన్స్ అండ్ సర్వీసెస్ దే ఆర్ ప్రొవైడింగ్, సో దే ఆర్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. అది కూడా ఏమవుతుంది, సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని కంపెనీస్ కేసులో వాళ్ళు ఏం యాక్సెప్ట్ చేయలేరు, పబ్లిక్ నుంచి డిమాండ్ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయలేరు. డిమాండ్ డిపాజిట్స్ అంటే పబ్లిక్ ఎప్పుడు అడిగినా సరే ఆ అమౌంట్ వాళ్ళకి పే చేసే ఫెసిలిటీ అనేది ఎన్బిఎఫ్సిస్ కేసులో ఉండదు. ఓకేనా. అలాంటి డిమాండ్ డిపాజిట్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు, ఈ ఎన్బిఎఫ్సిస్ అనేవి యాక్సెప్ట్ చేయలేవు. ఓకేనా. అలాగే నెక్స్ట్, సో ద ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఆల్సో ద కంపెనీస్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్, సో అలాగే గోల్డ్ లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వన్, ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ అంటాం. ఏంటి అంటే లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే దాన్ని మనం అసెట్ ఫైనాన్సింగ్ అంటాం. ఏ ఫైనాన్సింగ్ అంటే వెహికల్ ఫైనాన్సింగ్. అంటే ఒక నువ్వు కావాల్సిన వెహికల్ని వీళ్ళు పర్చేజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, నీకు ట్రాన్స్ఫర్ చేస్తారు, నువ్వు ఆ అమౌంట్ని ఏం చేయాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాలి. దాన్నే మనం లీజింగ్ ఆర్ హైర్ పర్చేజ్ బిజినెస్ అంటాం. ఏమంటాం, సో ఫర్ ఎగ్జాంపుల్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని, అలాగే నెక్స్ట్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అని. సో దెర్ ఆర్ సర్టెన్ కంపెనీస్ వాట్ దే విల్ డూ, సపోజ్ నువ్వు ఒక హెవీ వెహికల్ పర్చేజ్ చేయాలి. హెవీ వెహికల్ అంటే లైక్ హెవీ ట్రక్స్ కానీ, సో అలాగే క్రెయిన్స్ కానీ అలాంటివి మీరు పర్చేజ్ చేయాలి అంటే సో 60 lakhs ఆర్ 50 lakhs ఉంటుంది అసెట్ కాస్ట్. ఇప్పుడు ఈ అసెట్కి సంబంధించిన డబ్బులు మీరు పే చేయలేరు, కాబట్టి మీ తరపున ఎవరు ఆ అమౌంట్ పే చేస్తారమ్మా, ఈ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. వీళ్ళు చేసే పని ఏంటి, ఆ అసెట్కి కావాల్సిన ఫైనాన్స్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు. కాకపోతే అసెట్కి సంబంధించిన ఓనర్షిప్ రైట్స్ వాళ్ళ దగ్గరే హోల్డ్ చేస్తారు. ఎందుకని, ఆ ఓనర్షిప్ కూడా నీకే ట్రాన్స్ఫర్ చేస్తే రేపొద్దు నువ్వు డిఫాల్ట్ చేసినప్పుడు వాళ్ళ అసెట్ సేల్ చేయాలంటే సేల్ చేయలేరు, ఎందుకంటే లీగల్ రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, బయ్యర్ దగ్గర ఉంటాయి. కాబట్టి అందుకని హైర్ పర్చేస్ బిజినెస్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. ఈ హైర్ పర్చేస్ బిజినెస్లో ఏం జరిగింది, ఒక ఇన్స్టాల్మెంట్ సేల్కి నార్మల్ సేల్కి డిఫరెన్స్ ఏంటమ్మా. ఇందాక బజాజ్ ఫైనాన్స్ కేసులో కూడా వాళ్ళు కన్జ్యూమర్ గూడ్స్ని వాళ్ళు సేల్ చేస్తున్నారా లేదా, అంటే ఒక కన్జ్యూమర్కి కావాల్సిన టీవీ ఆర్ వాషింగ్ మెషిన్స్ అలాంటి గూడ్స్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్స్టాల్మెంట్ సేల్లో ముందు కస్టమర్కి సేల్ చేస్తారు, కస్టమర్ దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్స్ ఆర్ ఈఎంఐస్ కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ టీవీ ఆర్ వాషింగ్ మెషిన్కి సంబంధించిన ఓనర్షిప్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, ఫైనల్ కన్జ్యూమర్ దగ్గరే ఉంటాయి, ఎందుకంటే అవి స్మాల్ వాల్యూ ఐటమ్స్ కాబట్టి. ఓకేనా. అదే హై వాల్యూ ఐటమ్స్ కేసులో నువ్వు ఓనర్షిప్ రైట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఓనర్షిప్ రైట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే నీకు ఈఎంఐలు కట్టకుండా వాడు అసెట్ ఫర్దర్గా సేల్ కూడా చేసుకోవచ్చు. అవునా. అందుకని హై వాల్యూ ఐటమ్స్ కేసులో జనరల్గా ఎన్బిఎఫ్సిస్ ఏం చేస్తాయి, హైర్ పర్చేజ్ ఆర్ లీజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాయి. హైర్ పర్చేజ్ ఆర్ లీజ్ ట్రాన్సాక్షన్స్ కేసులో ఏమవుతుంది, ఓనర్షిప్ రైట్స్ అనేవి సో ఎవరైతే నీకు అసెట్ కొనడానికి ఫైనాన్స్ చేశారో వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో కాకపోతే అసెట్ మాత్రం నువ్వేం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. కాకపోతే నువ్వు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ ఏం చేయాలి, ఇన్స్టాల్మెంట్స్ ఆర్ సో ఈఎంఐస్ అనేవి మనం పే చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ద ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఆల్సో ద కంపెనీస్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ అసెట్ ఫైనాన్సింగ్ ఆర్ వెహికల్ ఫైనాన్సింగ్ అని చెప్తున్నాం. ఓకేనా. అలాగే నెక్స్ట్, ఎన్బిఎఫ్సిస్ కెన్ ఆల్సో ఎంటర్డ్ ఇన్ ద సో చిట్ బిజినెస్. చిట్ బిజినెస్ అంటే ఆ చిట్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో శ్రీరామ్ చిట్ ఫండ్స్ అని, అలా చిట్ ఫండ్ కంపెనీస్ కేసులో వాళ్ళు ఏం చేస్తారమ్మా, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దగ్గర నుంచి ఎవ్రీ మంత్ ఒక సర్టెన్ అమౌంట్ అనేది సో యాక్సెప్ట్ చేస్తారు. సపోజ్ మీరు విలేజెస్లో కూడా చూసే ఉంటారు, ఒక 20 members ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ ఒక 5,000 ఈచ్ మెంబర్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అవునా. సో 20 members ఇంటూ 5,000 అంటే 20 members ఇంటూ 5,000 అంటే 1 lakh. అవునా. ఇప్పుడు అది 1 lakh చిట్ అమౌంట్ అంట. ఇప్పుడు ఈ 1 lakh చిట్ అమౌంట్కి ఎవ్రీ మంత్ వాళ్ళు బిడ్స్ ప్లేస్ చేస్తారు. బిడ్స్ ప్లేస్ చేసినప్పుడు అందులో ఎంతమంది మెంబర్స్ ఉంటే సో అన్ని టైమ్స్ బిడ్స్ అనేవి ప్లేస్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ మంత్లో ఎవరికైతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, సో ఇప్పుడు పాట అంటారు కదా, చీటీ పాట అని. అవునా. ఆ పాటలో ఏం జరుగుతుంది, పాట పడతారా, ద పర్సన్ హూ ఈజ్ ఇన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫండ్స్ విల్ ప్లేస్ ఏ బిడ్ అమౌంట్. అవునా. ఎవరికైతే ఎక్కువ అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాడు అంత తక్కువ అమౌంట్ కోట్ చేసుకుంటూ వెళ్తాడు. సపోజ్ ఒకటి నాకు ఆ 1 lakh నాకు కావాలని కోట్ చేస్తాడు, ఇంకొకటి నాకు 95,000 ఇవ్వండి చాలు అంటాడు, ఇంకొకడు మనీ రిక్వైర్మెంట్ బాగా ఉన్నాడు నాకు 93 ఇవ్వండి చాలు అంటాడు, ఇంకొకడు 94 అంటాడు, ఇంకొకడు 92 అంటాడు. సో అలా ఎవరికి ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే లీస్ట్ బిడ్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ 1 lakh అమౌంట్కి గాను నాకు
85,000 ఇవ్వండి చాలు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ 85,000 వాడికి ఎలా ఇవ్వాలి? ఈ 85,000 వాడికి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో, సో ఇప్పుడు ఈ చిట్లో ఉన్న మెంబర్స్ ఎంతమంది? 20 మెంబర్స్ ఉన్నారు. ఈచ్ మెంబర్ యాక్చువల్గా ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి? 5,000 కాడికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి? సో 20 ఇంటూ 5,000 అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుందమ్మా? 1,00,000. కానీ ఇప్పుడు ఈచ్ మెంబర్ 5,000 కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ 20 మంది ఇచ్చే అమౌంట్ ఎంతకు సరిపోతే సరిపోయింది? 85,000. అంటే ఆ చిట్ని ఆ బిడ్ అమౌంట్లో వాళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఎంత? ఇప్పుడు ఆ 20 మెంబర్స్కి మనం పాస్ ఆన్ చేసే బెనిఫిట్ ఎంతమ్మా? ఇప్పుడు ఆ 85,000 ఈ 20 మెంబర్స్లో ఒక మెంబర్కి మనం ఇవ్వాలి. సో ఈ 20 మెంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఏం చేయాలి? ఎవరెవరికి అమౌంట్ అవసరం వాళ్ళు ఆ బిడ్ అనేది ప్లేస్ చేస్తారు. ఒకసారి బిడ్ చేసినప్పుడు మళ్ళీ రెండోసారి బిడ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఈ 20 మెంబర్స్లో మిస్టర్ ఏ అనే పర్సన్ బిడ్ ప్లేస్ చేశాడు అనుకోండి. ఏమని ప్లేస్ చేశాడు? ఐ వాంట్ 85,000. సో కాకపోతే ఇంతకన్నా తక్కువ బిడ్ ఎవరన్నా ప్లేస్ చేస్తే వాడికి ఆ బిడ్ అమౌంట్ వెళ్తుంది. అవునా? ఇప్పుడు 85,000 వీడికి ఇవ్వాలి అంటే ఆ బిడ్ రన్ చేసే ఆ చిట్ రన్ చేసే పర్సన్ ఉంటారు కదా. సో ఆ చిట్ రన్ చేసే పర్సన్ ఏం చేయాలమ్మా? ఈచ్ మెంబర్ దగ్గర నుంచి యాక్చువల్గా అయితే 5,000 కాంట్రిబ్యూట్ చేయాలి, కలెక్ట్ చేయాలి. కానీ ఇప్పుడు అందులో 15,000 బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది? ఆ మెంబర్స్కి వెళ్తుంది. అంటే ఈచ్ మెంబర్కి 15,000 డివైడెడ్ బై 20 అంటే సో ఎంతమ్మా? 750. సో 750 ఈచ్ మెంబర్ నుంచి తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసి ఈచ్ మెంబర్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తారు? 4,250 కలెక్ట్ చేస్తారు. 4,250 ఇంటూ అలా ఎంతమంది మెంబర్స్? 20 మెంబర్స్. అప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఆ 85,000 మిస్టర్ ఏ అనేవాడికి ఇస్తారు. సో ఇలాగా చిట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంటే చిట్ ఫండ్ బిజినెస్ అనేది కూడా సో ఎవరు కండక్ట్ చేస్తారు అంటే, ఎలాగో ఒక చిట్ ఫండ్ అనేది రన్ చేయాలి అంటే సో నీకు లైసెన్స్ ఉండాలి. యాక్చువల్గా మనం విలేజెస్లో ఇవన్నీ చూసేవన్నీ అన్ఆర్గనైజ్డ్ చిట్స్. సో ఆర్గనైజ్డ్ చిట్ అంటే కొన్ని లైసెన్స్ తీసుకున్న కంపెనీస్ ఉంటాయి, లైక్ శ్రీరామ్ చిట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటమ్మా? సో ఆర్గనైజ్డ్ చిట్స్ అవి. సో అంటే వాళ్ళకి ఆ చిట్లు రన్ చేయడానికి, ఆ బిజినెస్ రన్ చేయడానికి వాళ్ళకి లైసెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం విలేజెస్లో సో సడన్గా ఒక పర్సన్ డిఫాల్ట్ చేసినా మనం చేసేది ఏం లేదు. వాడి మీద మనం కేసు కూడా ఫైల్ చేయలేం. ఎందుకని? అసలు ఆ చిట్ రన్ చేసే అథారిటీ నీకు లేదు. అవునా? సో ప్రయర్గా అసలు చిట్ రన్ చేయాలంటే ఏం జరగాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీ. ఆ లైసెన్స్ లేకుండా రన్ చేస్తే రేపు పొద్దున ఎవడన్నా డిఫాల్ట్ చేసిన నువ్వు వెళ్ళి అడగడానికి కూడా లేదు. ఓకేనా? సరే. సో వాట్ ఈస్ ద వన్ మోర్ టైప్ ఆఫ్ బిజినెస్ దట్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ కెన్ ఎంటర్డ్ ఇన్ టు అంటే సో వన్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ ద చిట్ బిజినెస్. అలాగే నెక్స్ట్ ఇన్సూరెన్స్ బిజినెస్. ఏ బిజినెస్? సో ఈ ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా ఎవరు ఇన్వాల్వ్ అవ్వచ్చు అంటే సో ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ చేసే పని ఏంటి? దే విల్ కలెక్ట్ ద ప్రీమియం ఫ్రమ్ ది పాలసీ హోల్డర్ ఆఫ్టర్ సర్టెన్ టైం పీరియడ్. సో దే విల్ రీపే దట్ అమౌంట్ అలాంగ్ విత్ సమ్ ఇంట్రెస్ట్ టు ద పాలసీ హోల్డర్. అవునా? ఎవ్రీ మంత్ 10,000 కాడికి 10 years మాకు ప్రీమియం 1,00,000 కట్టండి. సో 10th ఇయర్ ఎండింగ్లో మీకు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ కొంత అమౌంట్ యాడ్ చేసి మేము పే చేస్తామని చెప్తారు. అవునా? సో ఏ అమౌంట్ అయితే మనం పే చేస్తామో దాన్నే మనం పాలసీ వాల్యూ అంటాం. ఏ వాల్యూ? ఆ పాలసీ వాల్యూ వాడికి ఇవ్వాలి అంటే వాడు ఎవ్రీ ఇయర్ పే చేసే అమౌంట్ని ఏమంటాం? ప్రీమియం అంటాం. వాడు ఒకవేళ మధ్యలో కట్టలేక ఆ పాలసీ అమౌంట్ కట్టలేక మధ్యలోనే ఆ పాలసీని సరెండర్ చేస్తే మనం పే చేసేదాన్ని సరెండర్ వాల్యూ అంటాం. ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి ఇన్సూరెన్స్ కేసులో కూడా. సో వాట్ ఈస్ ద వన్ మోర్ టైప్ ఆఫ్ బిజినెస్ ద ఇన్సూరెన్స్ కంపెనీ కెన్ ఎంటర్డ్ ఇన్ టు అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిజినెస్ దట్ an NBFC కెన్ ఎంటర్ ఇన్ టు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఎన్బిఎఫ్సి కూడా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు రన్ చేయాలి అంటే ఫస్ట్ దే హ్యావ్ టు గెట్ ద లైసెన్స్ ఫ్రమ్ ది ఆర్బీఐ. వాళ్ళు ఆర్బీఐ దగ్గర ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్తో పాటు వాళ్ళ ఫండ్ వాల్యూ ఎంత? సో మినిమం 200 lakhs సంథింగ్ రిక్వైర్మెంట్ ఉంది నెట్ ఓన్డ్ ఫండ్ అని. సో ఆ 200 lakhs మినిమం నెట్ ఓన్డ్ ఫండ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయగలరు? సో ఆ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ చేసే బిజినెస్ యాక్టివిటీస్ అనేవి వాళ్ళు సో చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే, ఫస్ట్ డెఫినేషన్ రాయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ? సో మీనింగ్ ఆఫ్ what is the meaning of non-banking finance company? So an NBFC or a NBFC is a NBFC is a company registered under a NBFC is a company registered under Companies Act 1956 or 2013. An NBFC is a company which is registered under the Companies Act 1956 or 2013 and engaged in the business of
అండ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్, వాట్ ఆర్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ దే కెన్ డీల్ విత్ అంటే ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ దే కెన్ ఆఫర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్, సో ఆ కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి ముందే కన్జ్యూమర్కి ఏం చేస్తారు, కన్జ్యూమర్ తరపున అమౌంట్ అంతా వాళ్ళు పే చేసి కన్జ్యూమర్కి కావాల్సిన గూడ్స్ని కన్జ్యూమర్కి ప్రొవైడ్ చేస్తారా లేదా. సో దట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అవునా, సపోజ్ నువ్వు ఒక టీవీ 30,000 పెట్టి పర్చేజ్ చేయాలి, కానీ ఈఎంఐ లేదా సో ఈఎంఐస్లో నువ్వు కట్టాలి అని అనుకున్నప్పుడు ఆ టీవీ కొనేటప్పుడు నువ్వు పే చేసే అమౌంట్ ఎంత, 5,000 లేదా 2,000 3,000 పే చేసి మనం టీవీ పర్చేజ్ చేయొచ్చా లేదా. మరి మన తరపున ఇప్పుడు ఆ పేమెంట్ అంతా సెల్లర్కి ఎవరు పే చేస్తున్నారు, అక్కడ ఎవరైతే ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారమ్మా, సో ఇప్పుడు నీ తరపున ఆ అమౌంట్ అంతా సెల్లర్కి పే చేస్తారు. నువ్వు ఎవ్రీ ఇయర్ ఈఎంఐ ఎవ్రీ మంత్ పే చేసి ఈఎంఐ అంతా ఎవరికి వెళ్తుంది, ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్కి వెళ్తుంది. అవునా, సో అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ సెల్లర్తో టైఅప్ అవుతారు. ఎవరితో, ఆ సెల్లర్తో టైఅప్ అయ్యి 30,000కి అమ్మే ప్రోడక్ట్ని సో మా ద్వారా కస్టమర్ నీకు పే చేయాల్సిన అమౌంట్, అంటే నీకు ఒకేసారి అడిగితే కస్టమర్ నీ దగ్గర నుంచి కొండవు కాబట్టి కస్టమర్ నీకు ఏదైతే డబ్బులు కట్టాలో అది మేము కడతాం నీకు. కాకపోతే నువ్వేం చేయాలి, వాడికి 30,000కి అమ్మే ప్రోడక్ట్ని నా తరపున అమ్మేటప్పుడు 28,000కే అమ్మాలి. ఎందుకు అమ్మాలి, ఇప్పుడు ఆ 2,000 ప్రాఫిట్ ఏం చేస్తారు, వీళ్ళు తీసుకుంటారు. అంతేనా, ఇప్పుడు ఇండైరెక్ట్గా వాడు 30,000 కట్టాలి, మీరు 30,000 కట్టాల్సిన అవసరం లేదు, 3,000 10 months మాకు గడితే చాలు, సో ఆ ప్రోడక్ట్ మీకు ఇప్పుడు ఇమీడియట్గా ఇచ్చేస్తామని చెప్తారు. సో ఇందులో మేము ఎలాంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదని చెప్తారు. కానీ ఇండైరెక్ట్గా ఆ సెల్లర్తో టైఅప్ అవడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. అర్థమవుతుందా. సో అలా టోటల్గా ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అనేవి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏంటి అంటే కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ని ఎవరు అరేంజ్ చేస్తారమ్మా, ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అనేవి అరేంజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం, బజాజ్ ఫినాన్స్ కానీ సమ్ అదర్. సో మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు వచ్చి సో ఈఎంఐస్ కన్వర్ట్ చేసుకుంటారని అడుగుతారు. అవునా, ఈఎంఐస్ కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఈఎంఐస్లో కన్వర్ట్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఆ సెల్లర్తో వాళ్ళు ఆల్రెడీ ముందే టైఅప్ అయి ఉంటారు. టైఅప్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు లెస్ ప్రైస్కి సో డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ నువ్వు ఏదైతే ఆ సెల్లర్ నుంచి పర్చేజ్ చేస్తున్నావో నీకు 30,000కి వాళ్ళు అమ్మినా ఇండైరెక్ట్గా నీ తరపున పేమెంట్ చేసే ఈ కంపెనీకి మాత్రం ఎంత పడుద్ది, 28,000 పడుతుంది. ఇండైరెక్ట్గా 2,000 ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది, ఈ మధ్యలో ఇన్వాల్వ్ అయిన ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ అమౌంట్ అనేది వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది. అంతేనా, ఇప్పుడు నీ తరపున డబ్బులు ముందే వాళ్ళకి కట్టినందుకు మరి ఆ డబ్బులు వాళ్ళకి పే చేయాలి అంటే సో ఇప్పుడు నీ తరపున వాళ్ళు పే చేశారు కాబట్టి ఎవ్రీ మంత్ నీ దగ్గర ఇమీడియట్గా కలెక్ట్ చేస్తున్నారా, ఇన్స్టాల్మెంట్స్లో కలెక్ట్ చేస్తున్నారా, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లాసా కాదా. సో ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసే ప్రొడక్ట్ వాళ్ళు కలెక్ట్ చేసే ఈఎంఐస్లు ఏముంటాయమ్మా, ఎంత అమౌంట్ అయితే నీ తరపున వాళ్ళు పే చేస్తారో ఆ పే చేసిన అమౌంట్ మీద వాళ్ళకి రావాల్సిన ఇంట్రెస్ట్లు అన్నీ వాళ్ళు ఏం చేసి ఉంటారు, సో ఆల్రెడీ అందులో ఇంక్లూడ్ చేసే ఈఎంఐస్ అనేవి ఫిక్స్ చేస్తారు. కాకపోతే మనకేం చెప్తారు, నో ఇంట్రెస్ట్ అని చెప్తారు. కానీ ఇంట్రెస్ట్ లేకుండా అసలు వాడి బిజినెస్ ఎట్ రన్ అయింది. అంతేనా, సో కాబట్టి వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏంటి అంటే కన్జ్యూమర్ గూడ్స్ నమ్మేటప్పుడు. అలాగే నెక్స్ట్ గోల్డ్ లోన్స్ అంటాం. గోల్డ్ లోన్స్ అంటే ఈ ముత్తూట్ ఫినాన్స్, మనప్పురం గోల్డ్ లోన్స్ వీళ్ళందరూ చేసే పని ఏంటి, సో గోల్డ్ని వాళ్ళు మోర్టగేజ్ చేసుకొని సో దానికి సంబంధించి కావాల్సిన అమౌంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇస్తారు. అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, లోన్ ఇచ్చేటప్పుడు సెక్యూరిటీగా ఏం తీసుకుంటాయి, గోల్డ్ తీసుకుంటాయి. అవునా, అలాంటి కంపెనీస్ని కూడా ఏమంటాం, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అంటాం. అలాగే కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఉన్నాయి, దే ఆర్ ప్యూర్లీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ హౌసింగ్ లోన్స్. ఏ లోన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ అని ఉంటారు. అవునా, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ కంపెనీ అని. సో డిఫరెంట్ హౌసింగ్ లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే లోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్లో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ లోన్ ఏంటి అంటే హౌసింగ్ లోన్. ఇప్పుడు ఆ హౌసింగ్ లోన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు సో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నీకు లోన్ కావాలి అంటే ఒకటి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదు బ్యాంక్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఎన్బిఎఫ్సి. బ్యాంక్కి ఆల్టర్నేటివ్ ఏంటి, సో ఒక బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా బ్యాంక్స్ కేసులో ఆ లోన్ శాంక్షన్ చేసే ప్రొసీజర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో వాళ్ళు ఆ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటారు, ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటారు, మార్టగేజ్ అంటారు, చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఎన్బిఎఫ్సిస్ కేసులో మనం కంప్లై అవ్వాల్సిన ప్రొసీజర్స్ చాలా తక్కువగా ఉంటాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటాయి. సో కాకపోతే రిలయబిలిటీ ఉండదు. వెన్ కంపేర్డ్ టు బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ మీద ఏముండదమ్మా, రిలయబిలిటీ ఉండదు. ఎందుకంటే బ్యాంక్స్ అనేవి ప్యూర్లీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. కానీ ఎన్బిఎఫ్సిస్లో కొన్ని ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి, కొన్ని అవుట్ ఆఫ్ ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి. సో జనరల్గా అందుకని ఎన్బిఎఫ్సిస్ కేసులో రిలయబిలిటీ ఉండదు కాబట్టి వాడు తక్కువకు లోన్ ఇచ్చినా కానీ మనం తొందరగా ఎన్బిఎఫ్సిస్ దగ్గరికి వెళ్ళరు, ఒక బ్యాంకింగ్ కంపెనీ దగ్గరికే ఎక్కువ వెళ్తారు. సో అలా బ్యాంకింగ్ కంపెనీ ఆఫర్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్లో కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించిన లోన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్
సో గోల్డ్ని మార్టగేజ్ చేసి ఇచ్చే లోన్స్ ఉంటాయి, అలాగే హౌసింగ్ లోన్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అండ్ సర్వీస్ అడ్వాన్సెస్ విల్ బీ ఆఫర్డ్ బై ది నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. అంటే ఒక బ్యాంకింగ్ కంపెనీ ఇచ్చే ఎంటైర్ టైప్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అన్నీ కూడా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సో ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తర్వాత నెక్స్ట్ వన్ ఎక్విజిషన్ ఆఫ్ షేర్స్, securities or debentures of various companies. So this is also a type of business which is which a non-banking business can non-banking finance company can do. So that is acquisition of shares or securities or debentures of various companies. సో వీటిని మనం ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అంటాం. ఏ కంపెనీస్? సో జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటారు కదా, ఆ మ్యూచువల్ ఫండ్స్ చేసే పని ఏంటమ్మా? పబ్లిక్ నుంచి వేరియస్ అమౌంట్స్ అన్నీ పూలింగ్ ఆఫ్ రిసోర్సెస్ చేసి ఆ రిసోర్సెస్ అన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? షేర్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ వేరియస్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవునా? సో అలా వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరికి పాస్ ఆన్ చేస్తారు? ఆ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని మనం యూనిట్ హోల్డర్స్ అంటాం. ఏమంటాం? ఆ యూనిట్ హోల్డర్స్కి వాళ్ళకి వచ్చిన డివిడెండ్స్ కావచ్చు, లేదా వాళ్ళకి వచ్చిన షేర్ వాల్యూ అప్రిసియేషన్స్ కావచ్చు, వాటిని ఎవరికి పాస్ ఆన్ చేయాలి? ఆ యూనిట్ హోల్డర్స్కి వాళ్ళు ఆ బెనిఫిట్స్ అనేవి పాస్ ఆన్ చేస్తారు. అలాంటి బిజినెస్లో కూడా ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు? నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో వాట్ ఆర్ ద టూ బిజినెసెస్ సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. నెక్స్ట్ వన్ అక్విజిషన్ ఆఫ్ షేర్స్, సెక్యూరిటీస్ ఆర్ డిబెంచర్స్ ఆఫ్ వేరియస్ కంపెనీస్. నెక్స్ట్ దే కెన్ ఆల్సో ఎంటర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లీజింగ్ ఆర్ hire purchase business. They can also engage in the business of leasing or hire purchase business. Leasing or hire purchase. సో ఈ హైర్ పర్చేజ్ కేసులో ఆ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ చేసేది ఏంటమ్మా? మీకు కావాల్సిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని డబ్బుల రూపంలో ఇస్తారా? మీకు కావాల్సిన అసెట్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? మనకు కావాల్సిన అసెట్ని వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. అంతేనా? సో అంటే ఇప్పుడు నీకు యాక్చువల్గా నీకు వాళ్ళు మనీ ఇవ్వకుండా ఏం చేస్తారు? నీకు మనీ ఇస్తే నువ్వు ఏ అసెట్ అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నావో ఆ అసెట్ని వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. సో దాని ద్వారా వాళ్ళకి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటవి? ఇప్పుడు ఈ M&M అని ఉంది. సో M&M అనే కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో వాళ్ళు 4 వీలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మహీంద్రా అండ్ మహీంద్రా తెలుసు కదా. సో ఇప్పుడు అదే వెహికల్ని వాళ్ళు ఒక 10 lakhsకి మ్యానుఫ్యాక్చర్ చేసి దాని మీద ఎంత ప్రాఫిట్ యాడ్ చేస్తారు? ఒక 2 lakhs ప్రాఫిట్ యాడ్ చేసి 12 lakhsకి సేల్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నీకు ఆ 12 lakhs పెట్టి కార్ పర్చేజ్ చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? బ్యాంక్ దగ్గరికి వెళ్తావు. అంటే ఇప్పుడు 12 lakhs మీద నువ్వు ఈఎంఐల రూపంలో కట్టుకుంటే 12 lakhs కాస్త 14 lakhs అవుతుంది. అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి అయిన కాస్ట్ ఎంత? 10 lakhs. మ్యానుఫ్యాక్చరర్కి అయిన కాస్ట్ ఎంత? 8 lakhs వాడికి అయిన కాస్ట్. దానికి ప్రాఫిట్ ఎంత యాడ్ చేశాడు? 2 lakhs యాడ్ చేసి వాడు ఎంతకి సేల్ ప్రైస్ ఫిక్స్ చేశాడు? 2 lakhs. ఇప్పుడు ఈ M&M ఏం చేస్తుంది అంటే ఆ ఇంట్రెస్ట్ నువ్వు బ్యాంకుకి కట్టే బదులు నా కంపెనీ ఒకటి ఉంది M&M ఫినాన్స్ అని. ఏ కంపెనీ? M&M ఫినాన్స్ అని ఒక కంపెనీ ఉంటుంది. అంటే వీళ్ళే ఇంకో కంపెనీని ఫ్లోట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? నీకు కావాల్సిన డబ్బులను కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో ఇప్పుడు దాని ద్వారా వాళ్ళకి 2 ఇన్కమ్లు జనరేట్ అవుతాయి. ఏంటది? ఆ అసెట్ని సేల్ చేయడం ద్వారా వచ్చిన ప్రాఫిట్ అమౌంట్, అలాగే బ్యాంకుకి కట్టే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి వెళ్తుందమ్మా? ఈ M&M ఫినాన్స్కి వెళ్తుంది. దాని ద్వారా వాళ్ళకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయా లేదా? సో అంటే ఇప్పుడు ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ చేసిన పని ఏంటి? నీకు క్యాష్ రూపంలో అమౌంట్ ఇచ్చారా? ఆ క్యాష్ తీసుకున్న తర్వాత నువ్వు దాన్ని అసెట్ పర్చేజ్ చేయడానికి యూజ్ చేస్తావు కదా, ఆ కావాల్సిన అసెట్ని వాళ్ళు ఫైనాన్స్ చేశారు. అసెట్ని వాళ్ళు ఫైనాన్స్ చేశారు. కాకపోతే ఆ అసెట్ నీకు ఇచ్చేటప్పుడు ఓనర్షిప్ రైట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఎందుకని? ఎందుకంటే ఇది చిన్న వాల్యూ ఆఫ్ ఐటమ్ కాదు కదా. సో హై వాల్యూ ఐటమ్స్ కేసులో జనరల్గా ఏం చేస్తారు? లీగల్ రైట్స్ అనేవి వాళ్ళ దగ్గరే హోల్డ్ చేసి అసెట్స్ అనేవి ఏం చేస్తారమ్మా? సేల్ చేస్తారు. ఓకేనా? సో దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ లీజింగ్ ఆర్ హైర్ పర్చేజ్ బిజినెస్. సో అంటే లీజ్ కేసులో అయినా హైర్ పర్చేజ్ బిజినెస్ కేసులో అయినా ఏమవుతుంది? సో కస్టమర్కి కావాల్సిన అసెట్ని మనం ఫైనాన్స్ చేస్తాం. వాడి దగ్గర నుంచి అమౌంట్ ఎలా కలెక్ట్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ మనం కలెక్ట్ చేస్తాం. మధ్యలో వాడు డిఫాల్ట్ చేస్తే ఎప్పుడైనా వెళ్ళి ఆ అసెట్ని నువ్వు ఎక్వైర్ చేసుకునే, రీపొసెస్ చేసుకునే రైట్ నీకు ఉంటుంది. అది ఆల్రెడీ మీరు హైర్ పర్చేజ్ బిజినెస్లో నేర్చుకుని ఉంటారు. ఓకే, నెక్స్ట్ సో ద విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లీజింగ్ ఆర్ హైర్ పర్చేజ్ అని చెప్పాం. నెక్స్ట్ ఏ NBFC కెన్ ఆల్సో ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఏ బిజినెస్? ఇన్సూరెన్స్ బిజినెస్లో కూడా వాళ్ళు ఎంగేజ్ అవ్వచ్చు. SBI లైఫ్ అని, HDFC లైఫ్ అని డిఫరెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అవునా? ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ చేసే పని ఏంటి? ప్రీమియమ్స్ రూపంలో నీ దగ్గర నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు. దే ఆర్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ అనుకోవచ్చా?
ఒక పర్సన్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ ప్రీమియం కడుతున్నాడు అంటే కొంత అమౌంట్ తీసుకెళ్ళి ఒక కంపెనీ దగ్గర వాడు డిపాజిట్ చేస్తున్నట్టా లేదా? అంటే ఇప్పుడు ఈ కంపెనీ పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా? అవి డిమాండ్ డిపాజిట్సా, టర్మ్ డిపాజిట్సా? టర్మ్ డిపాజిట్. ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత నీకు ఏం చేస్తారు? ఆ అమౌంట్ అనేది రీపే చేస్తారు. ఇప్పుడు ఈ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ప్రీమియంని తీసుకెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు నీ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ప్రీమియంని తీసుకెళ్ళి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా, వాట్ ఈస్ ద ఫండ్స్ ఫర్ విచ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ అంటే దే విల్ మేక్ సమ్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? సో ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంది. సో వన్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ ఏంటి? ఎల్ఐసి. ఇప్పుడు ఎల్ఐసి ఏం చేస్తుంది? వేరియస్ పాలసీస్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. మీరు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ ఎంత కట్టండి, ఈ టైం పీరియడ్ తర్వాత మీకు ఎంత అమౌంట్ పే చేస్తామని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కట్టిన అమౌంట్ అంతా వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? వేరియస్ కంపెనీ యొక్క షేర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, లేదా వేరియస్ కంపెనీ యొక్క డిబెంచర్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆ వాల్యూ అప్రిసియేషన్ లేదా డివిడెండ్స్ రూపంలో వచ్చిన అమౌంట్నే సో ఆ పాలసీ హోల్డర్కి ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఏం చేస్తారు? కొంత అమౌంట్ యాడ్ చేసి వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సరే, ఆ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే కంపెనీస్లో వన్ ఆఫ్ ది కంపెనీ ఏమని చెప్పొచ్చు? ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కూడా ఏం చేయొచ్చు అమ్మా? ఇన్సూరెన్స్ బిజినెస్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కెన్ ఆల్సో ఎంటర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చిట్ బిజినెస్. ఏ బిజినెస్? సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ దట్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ కెన్ డూ. సో ఏంటమ్మా, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ దట్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ కెన్ డూ అంటే ఫస్ట్ వన్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. జనరల్గా ఒక బ్యాంక్ కేసులో కూడా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారా లేదా? సో జనరల్గా బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి మేజర్ సిమిలారిటీస్ ఉంటాయి. ఒక బ్యాంక్ చేసే పనులన్నీ ఎవరు చేయొచ్చు? ఎన్బిఎఫ్సిస్ కూడా చేయొచ్చు. అంటే జస్ట్ లైక్ దే ఆర్ కాంపిటేటర్స్ అనుకోవచ్చు, అవునా? సో ఇప్పుడు ఆ టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇంతకుముందు ఎవరున్నారు? ఎయిర్టెల్, వడాఫోన్ ఉంది. అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు బాధేవాళ్ళు, అవునా? ఎప్పుడైతే జియో వచ్చిందో కొంచెం తగ్గారు. ఎందుకని తగ్గారు? కాంపిటీషన్ పెరిగింది, అవునా? సో అలాగే బ్యాంక్స్ కేసులో ఇంతకుముందు ఫినాన్షియల్ సర్వీసెస్ అన్ని ఓన్లీ బ్యాంక్స్ మాత్రమే ప్రొవైడ్ చేసేవి. ఆ తర్వాత ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవరికి ఇచ్చారు? సో నౌ ఈవెన్ ఎన్బిఎఫ్సిస్ కెన్ ఆల్సో ఎంటర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో బట్ వాళ్ళు ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన ఫండ్ని వాళ్ళు ఎక్కడి నుంచి రైజ్ చేయాలి? ఏదర్ ఓనర్స్ షేర్ క్యాపిటల్ రూపంలో అన్నా తీసుకోవాలి, లేదా పబ్లిక్ నుంచి నువ్వు టర్మ్ డిపాజిట్స్ అన్నా తీసుకోవాలి. కానీ ఏ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు, డిమాండ్ డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేయకూడదు, ఓకేనా? సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనే బిజినెస్ చేయొచ్చు. నెక్స్ట్, అక్విజిషన్ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్ ఆర్ సెక్యూరిటీస్ ఆఫ్ ఎనీ అదర్ కంపెనీస్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ చేయొచ్చు. నెక్స్ట్, లీజింగ్ ఆర్ హైర్ పర్చేస్ బిజినెస్ చేయొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ బిజినెస్, చిట్ బిజినెస్. సో ఇలా వేరియస్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఆ ఎన్బిఎఫ్సిస్ అనేవి వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేయొచ్చు, ఓకేనా? అలాగే నెక్స్ట్, ఎలాంటి బిజినెస్లు చేయకూడదు అనేది కూడా మనకి డెఫినేషన్లో చెప్పారు. అండ్ హూజ్ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీస్ ఆర్ హూజ్ ప్రిన్సిపల్ యాక్టివిటీ డస్ నాట్ ఇంక్లూడ్ అని చెప్తాడు. అంటే ఈ ఎన్బిఎఫ్సి చేసే పనుల్లో సో జనరల్గా ఎలాంటి బిజినెస్లు చేయొచ్చు అని ఇచ్చాడు. అలాగే దాంతోపాటు ఎలాంటి బిజినెస్లు చేయకూడదు అనేది కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశాడు. సో వాట్ ఆర్ ద బిజినెసెస్ దట్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ కెనాట్ ఎంటర్ ఇన్ టు అంటే డస్ నాట్ ఇంక్లూడ్ అన్ ఇన్స్టిట్యూషన్ హూజ్ ప్రిన్సిపల్ బిజినెస్ అంటే మెయిన్ బిజినెస్ ఇది అయ్యి ఉండాలన్నా ఇది అయ్యి ఉండకూడదని. డస్ నాట్ ఇంక్లూడ్ ద ఇన్స్టిట్యూషన్స్ ప్రిన్సిపల్ బిజినెస్ యాజ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ అయి ఉండకూడదు. నెక్స్ట్, ఇండస్ట్రియల్ యాక్టివిటీ అయి ఉండకూడదు. పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ అయి ఉండకూడదు. అలాగే ప్రొవైడింగ్ ఆఫ్ సర్వీసెస్, సో పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సర్వీసెస్ అయి ఉండకూడదు. అలాగే పర్చేజ్, సేల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అనేవి ఆ నాన్ బ్యాంకింగ్ బిజినెస్ చేసే సో కంపెనీస్ కేసులో ప్రైమరీ యాక్టివిటీ ఆర్ మెయిన్ యాక్టివిటీ ఈ ఫాలోయింగ్ యాక్టివిటీస్ అయి ఉండకూడదు. అంటే ఒక కంపెనీ అనేది ఎన్బిఎఫ్సిగా మనం క్లాసిఫై చేయాలి అంటే వాళ్ళు చేసే బిజినెస్ యాక్టివిటీస్లో ప్రిన్సిపల్ యాక్టివిటీ ఫినాన్షియల్ యాక్టివిటీ అయి ఉండాలి. ఏ యాక్టివిటీ? ఫినాన్షియల్ యాక్టివిటీ. అంటే ఒక కంపెనీ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మెజారిటీ యాక్టివిటీస్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ అని చెప్పాలి అంటే ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఉండే అసెట్స్ అన్నీ కూడా ఫినాన్షియల్ అసెట్స్ ఎక్కువ ఉండాలి. ఏ అసెట్స్? మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్ ఫినాన్షియల్ అసెట్స్ ఉండాలి. అసలు ఫినాన్షియల్ అసెట్స్ అంటే బిల్డింగ్ ఫినాన్షియల్ అసెట్టా? కాదు. ఫినాన్షియల్ అసెట్ అవ్వాలి అంటే ఫినాన్షియల్ అసెట్ ఈజ్ నథింగ్ బట్ సో హ్యావింగ్ సమ్ రిసీవబుల్స్ ఫ్రమ్ సంబడి. సో సమ్ పర్సన్ నుంచి రావాల్సిన అమౌంట్స్ అన్నింటినీ కలిపి మనం ఏమనొచ్చు? ఫినాన్షియల్ అసెట్స్ అనొచ్చు. సో జస్ట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ అవుతుంది, ఫినాన్షియల్ అసెట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ ఏమవుతుంది? ఫినాన్షియల్ అసెట్. డెటార్స్ ఏమవుతారు? ఫినాన్షియల్ అసెట్. అర్థమవుతుందా? సో అలాగే సో డెటార్స్, ట్రేడ్ రిసీవబుల్స్ ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఒక సర్టెన్ పర్సన్ నుంచి మనకి రావాల్సిన సో రిసీవబుల్స్ అమౌంట్సా కాదా? లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఒక పర్సన్కి మీరు ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది ఏమవుతుంది? ఫినాన్షియల్ అసెట్ అవుతుంది. స్టాక్ అదేమన్నా ఒక పర్సన్ నుంచి రావాల్సిన అమౌంటా? మీ దగ్గర ఉన్న ఒక అసెట్ వాల్యూ, ఒక అసెట్ వాల్యూ కానీ అది ఒక పర్సన్ నుంచి రావాల్సిన అమౌంట్ కాదు. ఫినాన్షియల్ అసెట్స్ అంటే మీనింగ్ అర్థమైందా? వాట్ ఆర్ ఫినాన్షియల్ అసెట్స్?
హ్యావింగ్ సమ్ రిసీవబుల్స్ ఫ్రమ్ సంబడి ఆర్ కాల్డ్ యాజ్ ఫినాన్షియల్ అసెట్స్. అంటే ఒక కంపెనీ ఆర్ ఒక బిజినెస్ చేసే అసెట్స్, ఒక బిజినెస్ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఉండే అసెట్స్ ఏ అసెట్స్ ఉండాలి? మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్ ఏమై ఉండాలి? ఫినాన్షియల్ అసెట్స్ అయి ఉంటే ఇప్పుడు ఆ కంపెనీ ఆర్ బిజినెస్ చేసే యాక్టివిటీస్ అని మనం ఫినాన్షియల్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేస్తాం. ఏ యాక్టివిటీస్? అలాంటి కంపెనీస్ని మనం నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కింద కన్సిడర్ చేయాలి. అంటే వాళ్ళ మేజర్ ప్రిన్సిపల్ యాక్టివిటీ అనేది ఏమై ఉండాలి? ఫినాన్షియల్ యాక్టివిటీ అయి ఉండాలి. ఈ యాక్టివిటీస్ అయి ఉండకూడదు. సో కొన్ని కంపెనీస్ ఉంటాయి, సపోజ్ వాళ్ళు ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేసేటప్పుడు షేర్ హోల్డర్ ద్వారా రైజ్ చేసిన అమౌంట్లో కొంత అమౌంట్ వాళ్ళు గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాడారు. సో ఒక 10% ఆఫ్ ది అమౌంట్ని వాళ్ళు ఐడిల్గా ఉందని చెప్పేసి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా? ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చారు కాబట్టి అది ఎన్బిఎఫ్సి అయిద్దా? ఎన్బిఎఫ్సి అవ్వాలి అంటే ఏం జరగాలి? ఎన్బిఎఫ్సి అవ్వాలి అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఏ అసెట్స్ ఎక్కువ ఉండాలి? ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఏ అసెట్స్ ఎక్కువ ఉండాలమ్మా? ఫినాన్షియల్ అసెట్స్ అనేవి ఎంత ఉండాలి? మోర్ దాన్ 50% ఉన్నప్పుడే వాళ్ళు చేసే యాక్టివిటీస్లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్తాం. ఒక కంపెనీ ఆర్ ఒక బిజినెస్ చేసే యాక్టివిటీస్లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫినాన్సింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన కంపెనీగా ట్రీట్ చేసి దాన్ని ఏమని చెప్పొచ్చు? నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? సో అందుకని ఎన్బిఎఫ్సి డెఫినేషన్లో క్లియర్గా ఏం చెప్పారు? ఏ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఆర్ ప్రైమరీ ప్రిన్సిపల్ యాక్టివిటీ అనేది ఈ ఫాలోయింగ్ యాక్టివిటీస్ అవుతాయో అలాంటి కేసులో వాళ్ళ బిజినెస్ని మనం ఎన్బిఎఫ్సి బిజినెస్ అనొచ్చా? ఎన్బిఎఫ్సి బిజినెస్ అనొచ్చా? ఇక్కడ చెప్పిన యాక్టివిటీస్ అంటే ఏమేమి చెప్పాం? అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కానీ, ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ కానీ, అలాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కానీ, పర్చేజ్ ఆర్ సేల్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కానీ. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ కంపెనీ యొక్క ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ అనేది ఇక్కడ చెప్పిన ఏదో ఒక యాక్టివిటీ అయి ఉంటే అది ఎన్బిఎఫ్సి అవ్వదు. అది ఎన్బిఎఫ్సి అవ్వాలి అంటే వాళ్ళ ప్రిన్సిపల్ యాక్టివిటీ ఏమై ఉండాలి? ఫినాన్షియల్ యాక్టివిటీ అయి ఉండాలి. ఫినాన్షియల్ యాక్టివిటీ అవ్వాలంటే ఏం జరగాలి? వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉండే అసెట్స్లో మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్ ఏ అసెట్స్ అయి ఉండాలి? ఫినాన్షియల్ అసెట్స్ అయి ఉండాలి. ఫినాన్షియల్ అసెట్స్ అంటే హ్యావింగ్ సమ్ అమౌంట్ రిసీవబుల్స్ ఫ్రమ్ సంబడి. అది ఎలా ఉండొచ్చు అంటే వాళ్ళు ఇచ్చిన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అయి ఉండొచ్చు, వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేదా సమ్ డెటార్స్ అమౌంట్స్ అయి ఉండొచ్చు. సో ఆ డెటార్స్ అమౌంట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్లో టోటల్ అసెట్స్లో మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్ ఒక పర్సన్ నుంచి రావాల్సిన రిసీవబుల్ అమౌంట్స్ ఉంటే వాటిని మనం ఫినాన్షియల్ అసెట్స్ అంటాం. ఎప్పుడైతే ఫినాన్షియల్ అసెట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఫినాన్షియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఫినాన్షియల్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉన్నావో అప్పుడు నువ్వు ఎన్బిఎఫ్సి డెఫినేషన్ని మీట్ అయినట్టు, అంతేనా? సో కాబట్టి క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారు ఎన్బిఎఫ్సి డెఫినేషన్లో? ఇట్ ఈస్ ఏ కంపెనీ విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్, ఏదర్ 1956 అయి ఉండొచ్చు లేదా 2013 అయి ఉండొచ్చు. వాళ్ళు చేసే బిజినెస్ యాక్టివిటీస్ ఏమి ఉండాలి అండ్ విచ్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ అని చెప్పాం. ఈ యాక్టివిటీస్లో వాళ్ళ యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ అనేది ఇది ఉండకూడదు అంటున్నాడు, అంతేనా? ఇప్పుడు సపోజు నేను లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినంత మాత్రాన మన ఎన్బిఎఫ్సి అయిపోద్దా? ఇప్పుడు నువ్వు 100 crores షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి రైజ్ చేసావు, అందులో 80 crores అమౌంట్ ఏమో 60 crores ఏమో ప్లాంట్ అండ్ మెషినరీలో ఉంది, 20 crores ఏమో స్టాక్లో ఉంది లేదా డెటార్స్లో ఉంది. సో అలాగే మిగిలిన 20 crores ఎక్కడుందమ్మా? ఐడిల్గా ఉందని చెప్పేసి తీసుకెళ్ళి ఎవరికన్నా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో ఇచ్చావు. ఇప్పుడు నేను లోన్ ఇచ్చాను కాబట్టి నాది ఎన్బిఎఫ్సి అయిద్దా? ఎందుకని అంటే నేను రైజ్ చేసిన టోటల్ సోర్స్ ఆఫ్ ఫండ్లో మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్లాంట్ అండ్ మెషినరీ. సో కాబట్టి ఇప్పుడు నేను చేసే యాక్టివిటీస్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. సో అంటే ఇప్పుడు నా బిజినెస్లో ఉన్న టోటల్ అసెట్స్లో మెజారిటీ అసెట్స్ ఏంటి? ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీకి కావాల్సిన ప్లాంట్ అండ్ మెషినరీ అనే అసెట్లోనే ఇన్వాల్వ్ అయిందా లేదా? కాబట్టి ఇప్పుడు నాది ఏ బిజినెస్ అవుతుంది? ఇట్ కెనాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ అవ్వాలి అంటే టోటల్ ఫండ్స్లో మెజారిటీ ఆఫ్ ది అసెట్స్లో ఏ అసెట్స్ ఎక్కువ ఉండాలి? ఫినాన్షియల్ అసెట్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు షేర్ హోల్డర్స్ నుంచి రైజ్ చేసిన 100 crores తీసుకెళ్ళి 80 crores ఇన్వెస్ట్ చేసాం, ఒక 20 crores తీసుకెళ్ళి సమ్ అదర్ యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎన్బిఎఫ్సి అనొచ్చా? అనొచ్చు. ఎందుకని? మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్ ఎక్కడ ఇన్వెస్ట్ అయి ఉన్నాయి? ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఏ ఫినాన్షియల్ అసెట్ ఆర్ నాట్? ఫినాన్షియల్ అసెట్ అంటే ఒక సమ్ పర్సన్ నుంచి రిసీవబుల్ అమౌంట్స్ని మనం ఏమంటాం? ఫినాన్షియల్ అసెట్స్ అంటాం. అలా మోర్ దాన్ 50% ఆఫ్ ది అసెట్స్ ఆఫ్ ది కంపెనీ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫినాన్షియల్ అసెట్స్ సచ్ కంపెనీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్టివిటీ. సో దేర్ బై సచ్ కంపెనీ కెన్ బీ కాల్డ్ యాజ్ ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. ఒకవేళ దీన్ని బ్యాంకింగ్ అని కూడా అనాలి అంటే బ్యాంకింగ్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటి బ్యాంకింగ్ డెఫినేషన్? దే ఆర్ యాక్సెప్టింగ్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఈ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బోత్ బ్యాంక్స్ చేస్తాయి, ఎన్బిఎఫ్సిస్ చేస్తాయి. బట్ ఎన్బిఎఫ్సికి బ్యాంక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసే కేసులో కొంత డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా? అలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక ఎన్బిఎఫ్సికి బ్యాంక్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటనేది ఒక థియరీ క్వశ్చన్ రూపంలో ఇచ్చాం, అక్కడ చూద్దాం.
సో అండ్ హూజ్ ప్రిన్సిపల్ బిజినెస్, ఎన్బిఎఫ్సి డెఫినేషన్లో ఏం చెప్పారు, వాళ్ళు ఏం బిజినెస్లు చేయొచ్చో చెప్పారు, అలాగే వాళ్ళ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీలో ఏమి ఇంక్లూడ్ అయి ఉండకూడదు అనేది కూడా చెప్పారు, అవునా. అండ్ హూజ్ ప్రిన్సిపల్ యాక్టివిటీ అండ్ హూజ్ ప్రిన్సిపల్ బిజినెస్ డస్ నాట్ ఇంక్లూడ్ what are the activities amma? Agricultural activity, next one industrial activities, so agricultural activity or industrial activity are ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, వాటిని మనం బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పొచ్చా. అండ్ హూజ్ ప్రిన్సిపల్ బిజినెస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్. అలాగే లాస్ట్ వన్ పర్చేజ్, సేల్ ఆర్ కన్స్ట్రక్షన్ of immovable properties. And whose principal business does not include the following activities. What are the activities which are excluded from the business of NBFC? Agricultural activities, industrial activities, and buying and selling of goods and services. And asal cheyakooda ప్రైమరీ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ ఇది అయ్యి ఉండకూడదు. ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ అయ్యి ఉండకూడదు అని చెప్పారు, కానీ అసలు చేయొద్దని చెప్పాల. ఒక 10% ఫండ్ ఐడియల్గా ఉందని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయొచ్చు. కాకపోతే మేజర్ బిజినెస్ ఏమై ఉండాలి, ఫినాన్షియల్ యాక్టివిటీస్ అయి ఉండాలి. ఫినాన్షియల్ యాక్టివిటీస్ మేజర్ బిజినెస్ అయి ఉండాలి అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉండే అసెట్స్లో మేజర్ అసెట్స్ ఏమి ఉండాలి, ఫినాన్షియల్ అసెట్స్ ఉండాలి. అలా ఫినాన్షియల్ అసెట్స్ మేజర్ అసెట్స్ ఉంటే అలాంటి బిజినెస్ ఏమని చెప్పొచ్చు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. Okay, next chapter, buyback of securities and equity shares with differential rights. So we are going to cover two concepts in this chapter. One is buyback and its related provisions. ఈ బైబ్యాక్కి సంబంధించి ఆ లీగల్ ప్రొవిజన్స్ ఏం ఫాలో అవ్వాలనేది మీకు మళ్ళీ లాలో వస్తాయి, ఆడిటింగ్లో కూడా వస్తాయి. బట్ ఇక్కడ బైబ్యాక్ అకౌంట్స్లో మనం నేర్చుకునేది బైబ్యాక్ రిలేటెడ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ షేర్స్ దట్ ఏ కంపెనీ కెన్ బై బ్యాక్ ఫ్రమ్ ఇట్స్ షేర్ హోల్డర్స్. సో ఆ బైబ్యాక్ రిలేటెడ్ కంపిటీషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అన్నీ మనం అకౌంట్స్లో నేర్చుకుంటాం. సో అలాగే నెక్స్ట్ ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ రైట్స్. సో ఈ పర్టికులర్ టాపిక్ నుంచి కూడా ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ థియరీ కాన్సెప్ట్, ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో ఈ రెండు ఏరియాస్ మనం ఈ చాప్టర్లో కవర్ చేస్తాం. సో కంపల్సరీగా ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చను కాబట్టి చాప్టర్ చిన్నదే కానీ ఎక్కువ మార్క్స్ అయితే కవర్ చేస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ బైబ్యాక్ రిలేటెడ్ వాట్ ఆర్ ద ఏరియాస్ వీఆర్ గోయింగ్ టు కవర్. సో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ విచ్ ఈజ్ సిమిలర్ టు యువర్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. అంటే డిబెంచర్ హోల్డర్స్కి ముందు రీపే చేయకుండా ప్రిఫరెన్స్ హోల్డర్స్కి పే చేసినప్పుడు మీరు డిబెంచర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేశారు, సిఆర్ఆర్ క్రియేట్ చేశారు, అవునా. ద రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కెన్ బి డన్ ఎయిదర్ అవుట్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆర్ అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్ అని చెప్పాం. ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా అయితే సో ఒక ప్రిఫరెన్స్ షేర్స్ రిడమ్షన్ చేయడానికి వేరే కైండ్ ఆఫ్ షేర్లు ఇష్యూ చేసాం కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది కాబట్టి సిఆర్ఆర్ అవసరం లేదని చెప్పాం. సో అదే ఇఫ్ ద రిడమ్షన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రీ రిజర్వ్స్ అయితే సో దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ రిజర్వ్ కాల్డ్ యాజ్ సిఆర్ఆర్.
అవునా? ఇన్ ద సేమ్ వే ద సేమ్ ప్రొవిజన్స్ ఆర్ ఆల్సో అప్లికబుల్ ఇన్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ బైబ్యాక్ ఆల్సో. బైబ్యాక్ అంటే ఏంటమ్మా అసలు? ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి సో కొన్ని షేర్స్ అనేవి కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. ఎందుకు బైబ్యాక్ చేస్తుంది, ఎందుకు రీజన్ ఏంటి అనేది డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి దానికి. బట్ వన్స్ బైబ్యాక్ చేసిన తర్వాత కంపెనీ దగ్గర ఉన్న ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో బైబ్యాక్ మీన్స్ ఇట్ ఈస్ పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్ బై ఏ కంపెనీ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఏం చేస్తుంది కంపెనీ? సో ఆ కంపెనీ యొక్క షేర్స్ని బైబ్యాక్ చేస్తుంది. సో ఎందుకు బైబ్యాక్ చేస్తుంది అంటే చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్ ద ఏరియాస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ దిస్ చాప్టర్. ఫస్ట్ వీ విల్ సీ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైబ్యాక్. నెక్స్ట్ వన్, objectives or advantages of buyback. Objectives are advantages of buyback. Next one, sources for buyback. Sources for buyback. Next one, accounting treatment. Next, legal provisions. లీగల్ ప్రొవిజన్స్ అంటే ఈ బైబ్యాక్ రిలేటెడ్ కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది, అలాగే లిస్టెడ్ కంపెనీస్ కేసులో సెబీ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయి. సో అవి మనకి లీగల్ ప్రొవిజన్స్లో వస్తాయి. అగైన్ ఈ లీగల్ ప్రొవిజన్స్ అన్నీ మళ్ళీ మీకు లాలో కవర్ అవుతాయి, మళ్ళీ ఆడిట్లో కూడా వస్తాయి. యాజ్ అన్ ఆడిటర్గా బైబ్యాక్ కేసులో మీరు ఏమేమి వెరిఫై చేయాలనేది ఆడిట్లో వస్తుంది. అలాగే కంపెనీస్ యాక్ట్ బైబ్యాక్ కేసులో కంపెనీస్ యాక్ట్లో కవర్ అయిన ప్రొవిజన్స్ ఏంటనేది మళ్ళీ కంపెనీలలో కవర్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మీనింగ్. So what is the meaning of buyback? Purchase of its own shares. Purchase of its own shares by a company. Purchase of its own shares by a company for immediate cancellation. సో ఓపెన్ మార్కెట్ నుంచి కంపెనీ షేర్స్ని కంపెనీయే బై చేసి ఏం చేయాలి, ఇమీడియట్గా వాటిని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? కానీ డిబెంచర్స్ కేసులో మీరు పర్చేజ్ చేసిన డిబెంచర్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా దాన్ని ఇన్వెస్ట్మెంట్గా హోల్డ్ చేయొచ్చు. మీకు రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ చాప్టర్లో వచ్చి ఉంటుంది. సో ఒక కంపెనీ వాళ్ళ డిబెంచర్స్ని వాళ్ళు రిడెంప్షన్ చేయాలి అంటే వాళ్ళకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఓపెన్ మార్కెట్లో ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఉన్న డిబెంచర్ హోల్డర్స్కి ఆ అమౌంట్ రీపే చేయడం ఒకటి, లేదా ఓపెన్ మార్కెట్లో డిబెంచర్ హోల్డర్స్ దగ్గర నుంచి ఆ డిబెంచర్స్ని పర్చేజ్ చేసి తర్వాత క్యాన్సిల్ చేస్తారు. తర్వాత క్యాన్సిల్ చేయడం అంటే క్యాన్సిల్ చేసేంతవరకు వాటిని ఇన్వెస్ట్మెంట్స్గా హోల్డ్ చేస్తారు. ఎలా హోల్డ్ చేస్తారు? ఇన్వెస్ట్మెంట్స్గా హోల్డ్ చేస్తారు. దాన్నే మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఓన్ డిబెంచర్స్ అని నేర్చుకొని ఉంటారు. వచ్చిందా? బట్ కంపెనీ కేసులో, ఈక్విటీ షేర్స్ కేసులో వన్స్ మనం ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలి, ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి. బైబ్యాక్ చేయడం అంటే ఏంటమ్మా? షేర్ హోల్డర్ డబ్బుల్ని షేర్ హోల్డర్కి వెనక్కి ఇవ్వడం, అంతేనా? సపోజ్ ఒక కంపెనీ యొక్క ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ మీరు తీసుకున్నారనుకోండి. ఆ కంపెనీలో 1 lakh షేర్స్ ఉన్నాయి. వాళ్ళ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 1 lakh షేర్స్. ఈ 1 lakh షేర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? ఆ ప్రమోటర్స్ దగ్గర, పబ్లిక్ దగ్గర ఉంటాయి. అవునా? సో ఇప్పుడు పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ని మనం వాళ్ళకే రీపే చేస్తున్నాం అంటే పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ని మనం బైబ్యాక్ చేయడం అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాష్ తగ్గిపోయింది, అంతేనా? ఈ క్యాష్ ఎవరికి ఇవ్వాలి? ఈ షేర్స్ హోల్డ్ చేసిన పర్సన్స్కి ఎంటైర్ 1 lakh షేర్స్లో ఒక 2000 షేర్స్ ఆర్ 10,000 షేర్స్ కంపెనీ బైబ్యాక్ చేసినప్పుడు ఏం చేయాలి? ఆ 10,000 షేర్స్కి రిలేటెడ్ అమౌంట్ అనేది షేర్ హోల్డర్స్కి ఇచ్చేసి వాళ్ళకి అలాట్ చేసిన షేర్స్ని ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? సో అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ ఏంటి? బైబ్యాక్ వల్ల క్యాష్ తగ్గిపోద్ది, అలాగే షేర్ క్యాపిటల్ కూడా తగ్గిపోయింది. ఓకేనా?
సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు బైబ్యాక్ చేసినప్పుడు మా దగ్గర క్యాష్ తగ్గింది, మా కంపెనీ షేర్స్లో మేమే ఇన్వెస్ట్ చేసామని చెప్పేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా రాయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు ఏబిసిడి అనే నలుగురు షేర్ హోల్డర్స్ దగ్గర లేదు, పిక్యూఆర్ఎస్ నలుగురు షేర్ హోల్డర్స్ దగ్గర కంపెనీ షేర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు పి అనే షేర్ హోల్డర్ దగ్గర ఉన్న షేర్స్ని కంపెనీ ఏం చేస్తుంది, బైబ్యాక్ చేసింది అనుకోండి. అంటే ఇప్పుడు షేర్ హోల్డర్కి ఎవరు వచ్చినట్టు, ఏబీసీ లిమిటెడ్ కంపెనీ షేర్స్ని ఏబీసీ లిమిటెడ్ కొన్నట్టు, అంతేనా? ఇప్పుడు వీడి దగ్గర ఉన్న షేర్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఇప్పుడు మీరు వీడి దగ్గర కొన్న షేర్స్కి వీడికి క్యాష్ ఇచ్చి ఉంటారు కదా, ఆ క్యాష్ని మీరు తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ అని రాయకూడదు. అర్థమైందా? అంటే ఇప్పుడు నీ కంపెనీ షేర్స్లో నువ్వే ఇన్వెస్ట్ చేసినట్టుగా రాసుకోకూడదు. బైబ్యాక్ చేసిన వెంటనే మీరు కొన్న షేర్స్ని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బైబ్యాక్ అంటే ఏ కంపెనీ కెనాట్ బికమ్ యాజ్ ఎ షేర్ హోల్డర్ ఇన్ ఇట్స్ ఓన్ కంపెనీ, ఇన్ ఇట్స్ షేర్ హోల్డింగ్. సో అంటే ఒక కంపెనీ షేర్స్లో ఎవరు షేర్ హోల్డర్గా ఉండకూడదు, కంపెనీయే షేర్ హోల్డర్గా ఉండకూడదు. అవునా? సో కాబట్టి మనం బైబ్యాక్ చేసిన షేర్స్ని ఏం చేయాలి, ఆ షేర్ హోల్డర్ దగ్గర నుంచి మీరు బైబ్యాక్ చేసిన షేర్స్ని ఇమీడియట్గా ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైబ్యాక్? పర్చేజ్ ఆఫ్ ఇట్స్ ఓన్ షేర్స్ బై ఏ కంపెనీ ఫర్ ఇమీడియట్ క్యాన్సిలేషన్. ఇమీడియట్గా వాటిని ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సార్ జనరల్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంపెనీ ఎప్పుడు రీపే చేయాలి? ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్లో హూ ఆర్ ద ఫండ్ ప్రొవైడర్స్? ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, అలాగే నెక్స్ట్ డిబెంచర్స్. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద రీపేమెంట్, ఫస్ట్ రీపేమెంట్ షుడ్ బి డన్ టు ద డిబెంచర్ హోల్డర్స్. జనరల్గా రీపేమెంట్ అనేది వీళ్ళకి ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత రీపే చేస్తాం. అవునా? సో ఒక కంపెనీ డిబెంచర్లు ఇష్యూ చేసేటప్పుడు క్లియర్గా అందులో ఏముంటుంది, వాళ్ళకి ఏ టైంలో రీపే చేయాలనేది ఉంటుంది. అవునా? సో ఒక సర్టెన్ టైం పీరియడ్ తర్వాత ఏం చేస్తాం, డిబెంచర్ హోల్డర్స్కి వాళ్ళ అమౌంట్ అనేది మనం రీపే చేస్తాం. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్ కేసులో, so as per Companies Act 2013, no company can issue irredeemable preference shares. Every company has to repay the preference shareholders amount after certain time period. అవునా? కాబట్టి ఇవి కూడా ఏం చేయాలి, రీపే చేయాలి. కానీ ఈక్విటీ షేర్, ఒక కంపెనీ ఈక్విటీ షేర్ దగ్గర పర్చేజ్ చేసి నువ్వు వెళ్ళి, సో మీకు డబ్బులు ఇచ్చాను కదా, నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరు, లిక్విడేషన్ దాకా నువ్వు వెయిట్ చేయాలి. అంతేనా? సో అంతగా నీకు షేర్లు హోల్డ్ చేసే ఇంటెన్షన్ లేనప్పుడు నువ్వేం చేయాలి, ఓపెన్ మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజ్లో ఆల్రెడీ కంపెనీ షేర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం చేయాలి, సేల్ చేసుకోవాలి తప్ప, అంటే నీ షేర్స్ వేరే షేర్ హోల్డర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తప్ప కంపెనీ నీకు రీపే చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ ఎప్పుడు రీపే చేస్తుంది, ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ లిక్విడేషన్. అవునా? సో మరి బైబ్యాక్ కేసులో ఏం చేస్తుంది అంటే, కంపెనీ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, ఐడిల్ ఫండ్స్ ఉన్నాయి, వాళ్ళ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అక్యుములేట్ అయి ఉన్నాయి, బట్ ఆ ఫండ్ని వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయలేరు. నెక్స్ట్ ఇయర్ ఆ ఫండ్ అంతా అవసరం లేదు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న ఫండ్ని ఐడిల్గా పెట్టే బదులు ఏం చేయడం బెటర్, షేర్ హోల్డర్స్కి రీపే చేస్తే సో అట్లీస్ట్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఆ రిటర్న్ ఆన్ నెట్వర్త్ని ఇంప్రూవ్ చేయడానికి లేదా ఎర్నింగ్ పర్ షేర్ని ఇంప్రూవ్ చేయడానికి జనరల్గా ఫండ్ని ఐడిల్గా ఉంచకుండా ఏం చేస్తారు, ఆ అమౌంట్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే రీపే చేస్తారు. ఎవరు ఇచ్చారు ఆ ఫండ్, షేర్ హోల్డర్స్ ఇచ్చారు. కాబట్టి షేర్ హోల్డర్స్ అమౌంట్ని ఏం చేయాలి, షేర్ హోల్డర్స్కి మనం రీపే చేసి, సో ఆ బైబ్యాక్ రూపంలో ఆ ఐడిల్ ఫండ్ని మనం వాళ్ళకి రీపేమెంట్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఈ బైబ్యాక్ చేయడానికి వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎందుకు ఒక కంపెనీ బైబ్యాక్ వెళ్తుంది అంటే, సో ఇప్పుడు షేర్ హోల్డర్ ఫండ్ అంటే ఏంటమ్మా, బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ షేర్ హోల్డర్స్కి సంబంధించిన ఫండ్ అంటే ఈక్విటీ, షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రెండు వాళ్ళే కదా. సో షేర్ క్యాపిటల్ అంటే వాళ్ళు ఫేస్ వాల్యూ రూపంలో కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్. ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో వాళ్ళు ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ ఇచ్చిన అమౌంట్ సెక్యూరిటీస్ ప్రీమియం ఉంటుంది. అలాగే వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో మనం బిజినెస్ చేయడం ద్వారా ఎవ్రీ ఇయర్ వచ్చిన అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కూడా ఎక్కడ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉంటాయి. ఇప్పుడు ఈ టోటల్ ఫండ్ని మీరు నెంబర్ ఆఫ్ షేర్స్తో డివైడ్ చేస్తే బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత వస్తుంది, ఏమొస్తుంది, బుక్ వాల్యూ పర్ షేర్. ఇప్పుడు ఆ బుక్ వాల్యూ పర్ షేరే టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్. సో అలా గ్రాడ్యువల్గా ఎవ్రీ ఇయర్ మీరు బిజినెస్ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్లో షేర్ హోల్డర్స్ 1 lakh తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన 1 lakhతో బిజినెస్ చేస్తే 50,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇయర్ ఎండింగ్కి షేర్ హోల్డర్ ఫండ్ ఎంత, 1,50,000. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిజినెస్ చేయడానికి మీ దగ్గర ఎంత ఫండ్ అవైలబిలిటీలో ఉంది, 1,50,000. ఇప్పుడు కరెంట్ ఇయర్ 50,000 ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకని, లాస్ట్ ఇయర్లో 1 lakhతోనే బిజినెస్ చేశారు, నెక్స్ట్ ఇయర్లో 1,50,000తో బిజినెస్ చేస్తారు. ఇప్పుడు 1,50,000తో బిజినెస్ చేయడం వల్ల ఏమవుతుంది, 70,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 1,50,000కి 70 యాడ్ అయితే ఏమవుతుంది, 2,20,000. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మీకు బిజినెస్ చేయడానికి ఫండ్ ఎంత అవైలబిలిటీలో ఉంటుంది, సో 2,20,000. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఒకవేళ కంపెనీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో ఎలాంటి డివిడెండ్ ఇవ్వకపోతే ఆ ఎర్న్ చేసిన ప్రాఫిట్ అంతా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు బిజినెస్ చేయడానికి యూజ్ చేయొచ్చా లేదా? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 1 lakh వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 50,000 అయితే టోటల్ సెకండ్ ఇయర్కి అవైలబుల్ ఫండ్ ఎంత అయింది, 1,50,000. ఈ 1,50,000 మీద మళ్ళీ బిజినెస్ చేస్తే 70,000 ప్రాఫిట్ వస్తే మళ్ళీ సెకండ్ ఇయర్కి అవైలబిలిటీ ఫండ్ ఎంత, 2,20,000. అలా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళు డివిడెండ్ రూపంలో ఇవ్వకుండా కంపెనీ యొక్క బిజినెస్ యాక్టివిటీస్కి మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది,
ఆ కంపెనీ దగ్గర ఓనర్స్కి అవైలబిలిటీలో ఉండే ఫండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ పెరిగితే ఇండైరెక్ట్గా షేర్ హోల్డర్ షేర్ వాల్యూ పెరిగినట్టే, అంతేనా? ఎవ్రీ ఇయర్ అక్యుములేటెడ్ రిజర్వ్స్ బ్యాలెన్స్ పెరుగుతుంది అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది అని. కంపెనీ ప్రాఫిట్ ఎర్న్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్? షేర్ హోల్డర్కి అడ్వాంటేజ్. ఏంటి షేర్ హోల్డర్కి అడ్వాంటేజ్? వాల్యూ పర్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా? ఎప్పుడైతే బుక్ వాల్యూ పర్ షేర్ పెరిగిందో ఆటోమేటిక్గా కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి మార్కెట్ వాల్యూ పర్ షేర్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వాల్యూ పర్ షేర్ పెరిగిందో, ఒక రీజనబుల్ రిటర్న్ వచ్చింది అని అనుకున్నప్పుడు నువ్వేమవచ్చు, ఆ ఓపెన్ మార్కెట్లో నీ షేర్ నువ్వు సేల్ చేసుకుంటావు, నీ దగ్గర నుంచి వేరే వాడు కొంటాడు. అక్కడి నుంచి ఇంకొంచెం పెరిగిన తర్వాత వాడు ఏం చేస్తాడు? వాడు సేల్ చేసి ఇంకొకటి ఎంటర్ అవుతాడు. అలా కంపెనీలో ఉన్న షేర్స్ ఒక షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఇంకో షేర్ హోల్డర్కి హ్యాండ్స్ చేంజ్ అవుతాయే తప్ప సో షేర్స్ ఎప్పుడు క్యాన్సిల్ అవ్వవు. షేర్స్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏం జరగాలి? బైబ్యాక్ జరగాలి. ఏం జరగాలి అంటే కంపెనీయే ఇష్యూ చేసిన షేర్స్ని కంపెనీయే మళ్ళీ పర్చేజ్ చేసి ఏం చేయాలి? వాటిని క్యాన్సిల్ చేయాలి. అంతేగాని యాజ్ ఎ షేర్ హోల్డర్గా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని రీపే చేయమని అడిగితే కంపెనీ రీపే చేయదు, ఓకేనా? ఎప్పుడు బైబ్యాక్ చేయాలనేది డెసిషన్ ఎవరు తీసుకుంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఎందుకు తీసుకోవాలి ఆ డెసిషన్ అంటే, సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కంపెనీ దగ్గర చాలా ఫండ్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేయడానికి ఇంత ఫండ్ అవసరం లేదు. అలాంటి కేసులు ఏమవుతుందమ్మా? కొంత ఫండ్ ఐడిల్గా ఉంటుందా లేదా? సో అంటే ఇప్పుడు మీరు కరెంట్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేశారో నెక్స్ట్ ఇయర్లో మీ దగ్గర ఉన్న టోటల్ ఫండ్ యూజ్ చేయకపోయినా ఆ ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ మీ దగ్గర కరెంట్ ఇయర్లో ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. సో దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ కంపెనీ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈజ్ 1 lakh. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఈజ్ 4 lakhs అనుకోండి. వాట్ ఈజ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్? 4 lakhs. సో అలాగే డిబెంచర్స్ అమౌంట్ ఈజ్ 3 lakhs. సో దీస్ ఆర్ ద ఫండ్స్ విచ్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ మై అసెట్స్, అంతేనా? వీళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేసిన ఫండ్స్ అయినా అసెట్స్లో ఇన్వెస్ట్ అయ్యేది, అవునా? ఇప్పుడు ఇందులో టోటల్ అసెట్స్లో ఓనర్ ఫండ్ ఎంత, అవుట్ సైడర్ ఫండ్ ఎంత? 3 lakhs. అంటే ఇప్పుడు ఈ టోటల్ అసెట్స్లో అవుట్ సైడర్ ఫండ్ 3 lakhs పోతే మిగిలే ఫండ్ ఓనర్స్దేనా? అంటే ఇప్పుడు టోటల్ 5 lakhs డివైడెడ్ బై సో ఫేస్ వాల్యూ పర్ షేర్ 10 rupees అంటే కంపెనీ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయి? 10,000. షేర్ క్యాపిటల్ ఎప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఉంటాయి. సో షేర్ క్యాపిటల్ అమౌంట్ ఎప్పుడు ఫేస్ వాల్యూకి రికార్డ్ అయి ఉంటుంది. అంటే కంపెనీ దగ్గర ఉన్న షేర్స్ ఎన్ని? 10,000. సో అంటే కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్ ఇనీషియల్గా వాడు ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? షేర్లు ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తుంది. సో అలా గ్రాడ్యువల్గా కంపెనీ ఎలా గ్రో అవుతుందమ్మా? వాళ్ళు ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ వల్ల ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ వచ్చి అక్కడ యాడ్ అవుతాయి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ అవుతాయి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి ప్రాఫిట్స్ వచ్చి యాడ్ అవడం వల్ల ఏమవుతుంది? ఫేస్ వాల్యూ పర్ షేర్ 10 rupees కాస్త ఈరోజు కరెంట్ షేర్ ప్రైస్ ఎంత అంటే ఏం చెప్పాలి? ఈ టోటల్ బోనస్కి అవైలబిలిటీలో ఉన్న ఫండ్స్ ఎంత? 5 lakhs. 5 lakhs డివైడెడ్ బై 10,000 తీసుకుంటే 50 rupees ఇస్ ద బుక్ వాల్యూ పర్ షేర్. దాన్ని ఏమంటాం? బుక్ వాల్యూ. సో అంటే ఇప్పుడు ఒక్కొక్క షేర్ హోల్డర్కి పర్ షేర్ వాల్యూ ఎంత ఉంది? 50 rupees ఉంది. సో అలాగే మళ్ళీ కరెంట్ ఇయర్ బిజినెస్ చేస్తే ఇంకో 1 lakh ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. కరెంట్ ఇయర్ బిజినెస్ చేస్తే మళ్ళీ ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మీద ఎఫెక్ట్ ఏంటి? ప్రాఫిట్స్ వల్ల బ్యాలెన్స్ షీట్ మీద ఎఫెక్ట్ ఏంటి? ప్రాఫిట్స్ వల్ల బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ పెరుగుతాయి, అదే అమౌంట్ తీసుకొచ్చి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేస్తాం, అంతేనా? అంటే ఇప్పుడు మీ దగ్గర టోటల్ అసెట్స్ ఎంత ఉంటాయి? 9 lakhs ఉంటాయి. ఎంత ఉంటాయి? 9 lakhs. సో ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్ అమౌంట్ ఏమన్నా చేంజ్ అయిద్దా? 3 lakhs. సో ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి వచ్చి యాడ్ అయ్యే అమౌంట్ ఎంత? 1 lakh. ఈ 1 lakh కాస్త 4 lakhs కాస్త ఎంత అవుతుందమ్మా? 5 lakhs. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh. అంటే ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ నుంచి కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ కానీ అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఏం జరిగింది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ 1 lakh పెరిగింది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ బ్యాలెన్స్ 1 lakh ఎందుకు పెరిగింది? సార్ 1 lakh ప్రాఫిట్ మొత్తం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ చేశారు, డిబెంచర్ హోల్డర్స్కి ఏమి ఇవ్వరా? వాళ్ళకి డిబెంచర్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ P&L అకౌంట్లో లెస్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ అప్రాప్రియేషన్ అమౌంటే ఇక్కడ మనం యాడ్ చేసింది, అర్థమైందా? అంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వక ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి 1 lakh యాడ్ చేయకముందు మీకు వచ్చిన ప్రాఫిట్ ఇంకా ఎక్కువే ఉండి ఉంటుంది, అర్థమవుతుందా? సో నా వాట్ ఈస్ ద ప్రాఫిట్ దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ద కరెంట్ ఇయర్? 1 lakh. ఇప్పుడు ఏమైంది అంటే కరెంట్ ఇయర్లో వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఇయర్ బిజినెస్ చేయడానికి ఓనర్ ఫండ్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం? 6 lakhs కదా. సో ఇప్పుడు కంపెనీ ఒపీనియన్ ఏంటి అంటే ఓనర్ ఫండ్ 6 lakhs రాకపోయినా సరే 4 lakhsతో అయినా సరే మనం ఈ 1 lakh ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎవరి ఇంటెన్షన్? ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంటెన్షన్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్లో ఓనర్స్ ఫండ్ ఎంత ఇన్వెస్ట్ చేసాం? లాస్ట్ ఇయర్లో మీరు బిజినెస్ చేయడానికి అసెట్స్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? 8 lakhs. ఆ 8 lakhsలో 3 lakhs ఎవరిది? అవుట్ సైడర్ ఫండ్. సో ఒక 5 lakhs ఎవరిది? ఓనర్స్ ఫండ్. అవునా? అంటే మీరు లాస్ట్ ఇయర్లో బిజినెస్ చేయడానికి కావాల్సిన అసెట్స్ వాల్యూ టోటల్ 8 lakhsలో అవుట్ సైడర్ ఫండ్ ఉంది, ఓనర్ ఫండ్ ఉంది, అవునా? ఆ ఓనర్ ఫండ్తో బిజినెస్ చేయడం ద్వారా ఓనర్కి మిగిలింది ఎంత? ఓనర్ ఫండ్తో బిజినెస్ చేయడం ద్వారా 5 lakhsకి 1 lakh వచ్చి మళ్ళీ యాడ్ అయిందా లేదా?
5 lakh 1 lakh అంటే 20% వాళ్ళ క్యాపిటల్ మీద రిటర్న్ వచ్చిందా లేదా? అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఆ నెక్స్ట్ ఇయర్లో బిజినెస్ చేయాలంటే ఇప్పుడు నా దగ్గర 6 lakhs ఉంది. ఎంత ఉంది? కానీ నాకు ఈ 6 lakhs అవసరం లేదు, 4 lakhs చాలు, అదే 1 lakh ప్రాఫిట్ ఎర్న్ చేయగలం అనేది వాళ్ళ ఒపీనియన్. సరే, ఎందుకు సార్ ఆ 2 lakhs అడిషనల్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా? కానీ ఇంక అంతకన్నా స్కోప్ లేదు. మ్యాక్సిమం మనం ఎంత ప్రాఫిట్ వరకు ఎర్న్ చేయగలం? 1 lakh ప్రాఫిట్ వరకే ఎర్న్ చేయగలం. అది 4 lakhs ఇన్వెస్ట్ చేసినా వస్తుంది, 6 lakhs ఇన్వెస్ట్ చేసినా వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 4 lakhs ఇన్వెస్ట్ చేసి ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేయగలరా? ఇప్పుడు అంటే ఒక 2 lakhs అమౌంట్ వీళ్ళది ఐడియల్గా ఉన్నట్టేనా? సో అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్లో ఎర్న్ చేసిన ప్రాఫిట్ ఎంత? సేమ్ 1 lakh ఎర్న్ చేశారు. సో ఒక 2 lakhs ఐడియల్గా ఉంచి 4 lakhs ఫండే యూజ్ చేశారు. అంటే ఇప్పుడు షేర్ హోల్డర్ ఏం చేస్తాడు? టోటల్ 6 lakhs మీద ఎంత వచ్చిందో చూస్తాడే తప్ప 4 lakhs నువ్వు ఎంత ఫండ్ యూజ్ చేసావు అనేది వాడు చూడ్డు. అర్థమవుతుందా? అప్పుడు దానివల్ల ఏమవుతుందమ్మా, 1 lakh డివైడెడ్ బై 6 lakhs అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన రిటర్న్ కన్నా ఇయర్ రిటర్న్ తక్కువ కనపడింది. అవునా? అప్పుడు షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్ మనం మీట్ అయినట్ట, మీట్ అవ్వనట్టు. సో అందుకని కంపెనీ ఏం చేయాలి? ఏదైతే ఐడియల్గా ఫండ్ ఉందో, కరెంట్ ఇయర్లో నీకు ఎంత ఫండ్ అయితే అవసరం లేదని నువ్వు ఫీల్ అవుతున్నావా, ఫండ్ని ఏం చేయాలి? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి రీపే చేసి అన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాన్సిల్ చేయాలి. అంతేనా? అప్పుడు ఏమవుతుంది? అదే 4 lakhsతో మళ్ళీ నువ్వు ఎంత ఎర్న్ చేస్తావు? అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఒక అసెట్ సైడ్ క్యాష్ ఒక 2 lakhs వెళ్ళిపోయింది. అలాగే బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఈ టోటల్ ఓనర్ ఫండ్లోంచి ఒక 2 lakhs రెడ్యూస్ అయిపోయింది. అంతేనా? 2 lakhs రెడ్యూస్ అయిపోతే ఓనర్ ఫండ్ ఎంత ఉంటుంది? 4 lakhs ఉంటుంది. అంటే ఇప్పుడు 4 lakhs మీద 1 lakh ఎర్న్ చేసినట్టు. అంతేనా? 4 lakhs మీద 1 lakh అంటే 25%. లాస్ట్ ఇయర్ 5 lakhs మీద 1 lakh అంటే 20%. అంటే రిటర్న్ ఆన్ ఓనర్స్ ఫండ్ అనేది ఇంప్రూవ్ అయిందా లేదా? ఆ రిటర్న్ ఆన్ ఓనర్స్ ఫండ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, లేదా ఎర్నింగ్ పర్ షేర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఏం ఇంప్రూవ్ అవ్వాలి? ఆ లాస్ట్ ఇయర్లో మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? లాస్ట్ ఇయర్లో 5 lakhs ఓనర్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 lakh. ఈ 1 lakhని మీరు ఎన్ని షేర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి? 10,000 షేర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు వచ్చే ఎర్నింగ్ పర్ షేర్ ఎంత? ఆ ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్కి ఫార్ములా ఏంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. లాస్ట్ ఇయర్లో 1 lakhని 10,000 షేర్స్కి మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు. అవునా? సో అంటే ఇప్పుడు 5 lakh ఫండ్ మీద ఈచ్ షేర్ హోల్డర్కి మీకు వచ్చిన ఎర్నింగ్ పర్ షేర్ ఎంత? 10 rupees. అదే నెక్స్ట్ ఇయర్లో బైబ్యాక్ వెళ్తే 2 lakhs అమౌంట్ క్యాన్సిల్ అయిపోయిందా? అంటే అదే 4 lakhs ఫండ్ యూజ్ చేసి మీరు 1 lakh ఎర్న్ చేశారు. అదే 4 lakh ఫండ్ యూజ్ చేసి మీరు ఏం చేశారు? 1 lakh ఎర్న్ చేశారు. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ పెరిగిద్దా? సేమ్ కాన్స్టెంట్గా ఉంటుందా? ఇంక్రీజ్ అయిద్దా? ఇంక్రీజ్ అయింది. ఎందుకని? బైబ్యాక్ వెళ్ళటం వల్ల ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోయి ఉంటాయి. బైబ్యాక్ వెళ్ళటం వల్ల ఏమంటే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోయి ఉంటాయి. అంటే డినామినేటర్లో మీరు లాస్ట్ ఇయర్ 10,000 తీసుకున్నారు, ఇప్పుడు మాత్రం లెస్ దాన్ 10,000 తీసుకుంటారు. అంటే బైబ్యాక్ వల్ల కొన్ని షేర్స్ క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఎర్నింగ్ పర్ షేర్ ఇంప్రూవ్ అయిద్దా లేదా? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆర్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ టు ది షేర్ హోల్డర్స్. ఓకేనా? ఐడియల్గా ఉన్న ఫండ్ని మనం అంతే బిజినెస్లో హోల్డ్ చేస్తే ఏమవుతుందమ్మా, లాస్ట్ ఇయర్ ఎంత రిటర్న్ అయితే షేర్ హోల్డర్స్కి జనరేట్ అయిందో ఆ రిటర్న్ కరెంట్ ఇయర్లో కనపడదు. ఎందుకని? లాస్ట్ ఇయర్లో ఉన్న ఫండ్ అంతా బిజినెస్ చేయడానికి యూజ్ చేసావు. కానీ కరెంట్ ఇయర్లో కొంత ఫండ్ ఐడిల్గా ఉంటుంది అని తెలిసినప్పుడు ఆ ఫండ్ని అంతే ఐడిల్గా కంపెనీలో ఉంచడం బెటరా, దాన్ని షేర్ హోల్డర్స్కి రిటర్న్ చేయడం బెటరా? ఆ రిటర్న్ చేసేటప్పుడు దాన్నే వాళ్ళు బైబ్యాక్ రూపంలో ఆ అమౌంట్ అనేది షేర్ హోల్డర్స్కి రిటర్న్ చేస్తారు. ఓకేనా? సరే, అలాగే నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద ప్రమోటర్ షేర్ హోల్డింగ్. ఎవరు షేర్ హోల్డింగ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి బైబ్యాక్ చేస్తారు? ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్. మన ఎగ్జాంపుల్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 1 lakh. సో ఇప్పుడు ఈ 1 lakh వర్త్ ఉన్న షేర్ క్యాపిటల్ ఎలా వచ్చింది అంటే 10,000 షేర్స్ ఆఫ్ 10 rupees ఇచ్చేనా? సపోజ్ ఇందులో ఒక 60% ఏమో ప్రమోటర్స్ చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? జనరల్గా ప్రమోటర్స్ విల్ హోల్డ్ మెజారిటీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద కంపెనీ. ఓకేనా? సో ఇప్పుడు మన రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ముఖేష్ అంబానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేతిలోనే 75% షేర్స్ ఉంటాయి. సరే, ఎందుకు సార్ మొత్తం వాళ్ళే హోల్డ్ చేయొచ్చు కదా? సెబీ రెగ్యులేషన్స్ ఒప్పుకోదానికి. ఓకేనా? సో సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రమోటర్ 75% కన్నా ఎక్కువ హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో అంటే ఇంకా మిగిలిన 25% షేర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? పబ్లిక్ దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయి? పబ్లిక్. సో ఇప్పుడు బైబ్యాక్ చేయాలన్నప్పుడు ప్రమోటర్స్ ఎవరు కూడా వాళ్ళ షేర్స్ని ఆ బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయరు, అంటే సబ్మిట్ చేయరు. ఎందుకని? సో జనరల్గా ప్రమోటర్స్కి ఆ కంపెనీ వాల్యూ ఏంటి, ఆ కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్టివ్ ఏంటి అనేది ఎవరికి తెలిసిద్దమ్మా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ప్రమోటర్స్కి తెలిసిద్ది. అవునా? సో కాబట్టి బైబ్యాక్లో జనరల్గా ఎక్కువ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అవుట్ సైడర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు సార్? అవుట్ సైడర్ కూడా ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు సార్? వాడికి కూడా కంపెనీ మీద గ్రోత్ ఉంటుంది అన్న నమ్మకం ఉండొచ్చు కదా. కానీ జనరల్గా బైబ్యాక్ కేసులో ఏం చేస్తారంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా ఏం చేస్తారు అంటే మీ దగ్గర ఎవరెవరి దగ్గర కంపెనీ షేర్స్ ఉన్నాయో
వాళ్ళందరూ కూడా ఈ బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రజెంట్ ఓపెన్ మార్కెట్లో షేర్ ప్రైస్ 400 ఉంది, బట్ వీ వాంట్ టు పర్చేస్ ద షేర్ అట్ 500 రూపీస్ పర్ షేర్ అంటున్నాం. సో షార్ట్ టర్మ్ గెయిన్ చూసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నా దగ్గర ఓపెన్ మార్కెట్లో అమ్మితే 400 వస్తుంది షేర్కి. అదే బైబ్యాక్లో కంపెనీస్కి షేర్ సబ్మిట్ చేస్తే సో అప్పుడు నాకు ఎంత వస్తుందమ్మా? సో ఒక్కొక్క షేర్కి 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుందా లేదా? 400 మీద 100 రూపీస్ ప్రాఫిట్ అంటే మనకి ఎంత రిటర్న్ వచ్చినట్టు? 25% రిటర్న్ వచ్చినట్టు, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు, అంతేనా? సో అలా షార్ట్ టర్మ్ గెయిన్స్ చూసుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్గా బైబ్యాక్లో వాళ్ళ షేర్స్ని కంపెనీకి సరెండర్ చేసి సో ఆ షేర్స్లోంచి ఎగ్జిట్ అవుతారు, అంతేనా? కంపెనీ ఆ షేర్స్ని బైబ్యాక్ చేసిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంది? ఆ షేర్స్ అనేవి క్యాన్సిల్ చేస్తుంది. సరే, ఇప్పుడు టోటల్ 10,000 షేర్స్లో ప్రమోటర్స్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి? 60 షేర్స్, 60,000 షేర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే అవుట్ సైడ్ పబ్లిక్ దగ్గర రిమైనింగ్ షేర్స్ ఉన్నాయి అనుకోండి. అవుట్ సైడ్ పబ్లిక్లో ఒక 4 దగ్గర ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? నౌ ద కంపెనీ వాంట్స్ టు బై బ్యాక్ ద షేర్స్. కంపెనీ ఏం చేస్తుంది? షేర్స్ని బైబ్యాక్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు కంపెనీ షేర్స్ని బైబ్యాక్ చేయాలనుకుంటున్నప్పుడు 10,000 షేర్స్ బైబ్యాక్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని షేర్స్? 10,000 కాదు, 1,000 షేర్స్ బైబ్యాక్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని షేర్స్ అమ్మా? ఇప్పుడు ఈ 10,000లో 6,000 ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రమోటర్స్ దగ్గర ఉన్నాయి. సో మిగిలిన 4,000 షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అవుట్ సైడ్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు బైబ్యాక్లో జనరల్గా ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే అవుట్ సైడ్ పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తారు. సో ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కంపెనీ బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత? 10. అది బుక్ వాల్యూవా ఫేస్ వాల్యూవా? ఫేస్ వాల్యూ 10 అమ్మ, అవునా? బుక్ వాల్యూ ఎంత? 50. బుక్ వాల్యూ ఎలా వస్తుంది? ఫేస్ వాల్యూ రావాలంటే షేర్ క్యాపిటల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. బుక్ వాల్యూ రావాలంటే ఓనర్స్ ఫండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అవునా? సో బుక్ వాల్యూ ఎంత అంటే 50. ఇంకొక ప్రైస్ ఉంటుంది ఒక షేర్కి, మార్కెట్ ప్రైస్ అంటాం. ఏ ప్రైస్? మార్కెట్ ప్రైస్ అంటే సో లిస్టెడ్ కంపెనీ కేసులో ఈ మార్కెట్ ప్రైస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది, అవునా? సో ఆ మార్కెట్ ప్రైస్ అనేది సో లెట్ అస్ అజ్యూమ్ ఒక 70 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఎంత దగ్గర ట్రేడ్ అవుతుంది? 70 రూపీస్. సో జనరల్గా బుక్ వాల్యూ కన్నా షేర్ అనేది ఆ షేర్కి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటే ఏమవుతుందమ్మా? ఒక షేర్కి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు షేర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్ మార్కెట్లో ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది, అవునా? సో ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకున్నారనుకోండి, బుక్ వాల్యూ చూస్తే అరౌండ్ 200 ఆర్ సంథింగ్ ఉంటుంది, కానీ మార్కెట్ ప్రైస్ చూస్తే 1,200 ఆర్ 1,300 రూపీస్ ఉంటుంది. అంటే కంపెనీకి ఉన్న బిజినెస్ ఏంటి, కంపెనీకి ఉన్న గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ ఏంటి, సో కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి అడిషనల్గా డివిడెండ్లు బోనస్లు అలాంటివి వస్తాయా లేదా, ఇవన్నీ చూసుకొని ఒక షేర్ హోల్డర్ ఒక షేర్ని అసెస్ చేసి ఈవెన్ ఓపెన్ మార్కెట్లో సో ఆ బుక్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నా సరే ఏం చేస్తారమ్మా? సో పర్చేజ్ చేస్తారు. అంటే ఒక కంపెనీ ఓపెన్ మార్కెట్లో మార్కెట్ ప్రైస్ అనేది జనరల్గా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఆ కంపెనీకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అనేది బుక్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు నీ కంపెనీ ఆ కంపెనీ షేర్ నువ్వు సేల్ చేయాలి అంటే నీకు ఎంత వస్తుంది? 70 రూపీస్ పర్ షేర్ వస్తుంది. కానీ కంపెనీ బైబ్యాక్లో ఒక్కొక్క షేర్ని 80 రూపీస్ పర్ షేర్ బైబ్యాక్ చేస్తామని చెప్పింది. ఎంతకు బైబ్యాక్ చేస్తామని చెప్పింది? సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ప్రమోటర్స్ జనరల్గా పార్టిసిపేట్ చేయరు. ఆ బైబ్యాక్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? అవుట్ సైడ్ పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తారు. సపోజ్ ఈ 4 కూడా సో మా షేర్స్ బైబ్యాక్ చేయండి అంటే మా షేర్స్ బైబ్యాక్ చేయండి అని చెప్పేసి 4 సబ్మిట్ చేశారు. కానీ కంపెనీ బైబ్యాక్ చేస్తాననేది ఎన్ని? 1000. కంపెనీ బైబ్యాక్ చేస్తా అనేది 1000, కానీ వీళ్ళు సబ్మిట్ చేసింది 4000, అవునా? మరి ఇప్పుడు ఎవరు షేర్స్ బైబ్యాక్ చేయాలి? ప్రపోర్షనేట్గా బైబ్యాక్ చేస్తారు, ఓకేనా? సో దాన్నే మనం టెండర్ ఆఫర్ అంటాం. ఏ ఆఫర్? టెండర్ ఆఫర్ అంటే ఫస్ట్ మీరు ఎవరెవరు మీ షేర్లు సేల్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. సో ఎన్ని షేర్లు సో బైబ్యాక్కి సబ్మిట్ చేస్తారో వచ్చిన నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నో చూస్తాం. మేము ఎన్ని బైబ్యాక్ చేయాలనుకుంటున్నామో చూస్తాం. సో ఆ ప్రపోర్షన్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మేము బైబ్యాక్ చేస్తామని చెప్తారు, అవునా? సో ఇప్పుడు 4కి జస్టిఫికేషన్ జరగాలంటే ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నుంచి ఎన్ని షేర్లు బైబ్యాక్ చేయాలి? 250 షేర్స్ బైబ్యాక్ చేయాలి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 1000 షేర్స్ కంపెనీ బైబ్యాక్ చేసి వాటిని ఏం చేస్తుంది? క్యాన్సిల్ చేస్తుంది. సో అలాగే ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అంటాం. ఏ బైబ్యాక్? ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అంటే ఆ ఓపెన్ మార్కెట్లో సో కంపెనీ ఎంతకు బైబ్యాక్ చేస్తా అని చెప్పింది? 80 రూపీస్. దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రైస్ అట్ విచ్ ఐ వాంట్ టు బైబ్యాక్ ద షేర్స్ ఫ్రమ్ ది పబ్లిక్. బట్ పబ్లిక్ ఏమంటారు? సో ఇప్పుడు ఉంది 70 కదా, సో నాకు 2 రూపీస్ చాలు, 72 రూపీస్కి నేను షేర్ సేల్ చేస్తా అంటే సో అంటే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం 80 రూపీస్ లిమిట్ సెట్ చేస్తుంది. అంతకన్నా తక్కువ ఎవరైతే ముందు ఆఫర్ చేస్తారో ఫస్ట్ వాళ్ళ షేర్లు బైబ్యాక్ చేస్తారు. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో ఎవడైతే 80 కన్నా ఇంకా తక్కువ కోట్ చేస్తాడో వాడి షేర్స్ అన్ని ఫస్ట్ ఏం చేస్తారు? బైబ్యాక్ చేస్తారు. ఇప్పుడు ఆ 1000 షేర్స్ కొంతమంది ఏమో 72 దగ్గర ఆఫర్ చేశారు, కొంతమంది 73, కొంతమంది 75, అలా డిఫరెంట్ ప్రైసెస్ దగ్గర కంపెనీ ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్లో పే చేస్తుందమ్మా ఆ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి బైబ్యాక్ చేస్తుంది, ఓకేనా?
దీన్ని మనం ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అంటాం. ఏ బైబ్యాక్? ఓపెన్ మార్కెట్ బైబ్యాక్. ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లో ఏం జరుగుతుంది? ఎవరైతే ఆ కంపెనీ బైబ్యాక్ ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైతే అంతకన్నా తక్కువ ప్రైస్కి కోట్ చేస్తారో వాళ్ళ షేర్సే బైబ్యాక్ చేస్తుంది. కానీ టెండర్ ఆఫర్లో అయితే అందరి దగ్గర నుంచి బైబ్యాక్ చేస్తుంది. కాకపోతే ఒకవేళ మేము 1000 బైబ్యాక్ చేస్తా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తే ఆ ప్రపోర్షనేట్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ నేర్చుకుని ఉంటారు కదా కంపెనీ అకౌంట్స్లో. సేమ్ ఇక్కడ కూడా సో ఎక్కువ మంది బైబ్యాక్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? సో అందరి దగ్గర నుంచి ప్రపోర్షనేట్ బేసిస్లో ఆ షేర్స్ అనేవి బైబ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక 1000 షేర్స్ బైబ్యాక్ చేశారో అప్పుడు ఆటోమేటిక్గా ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ పెరుగుతుంది. అంతేనా? సో ఇప్పుడు బైబ్యాక్ తర్వాత ఏమవుతుంది? బైబ్యాక్ తర్వాత ఎన్ని షేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి? 1000 షేర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కంపెనీ దగ్గర అవైలబిలిటీలో ఉండే షేర్స్ 10,000 9,000 9,000. ఈ 9,000లో 6,000 ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రమోటర్స్ దగ్గర ఉన్నాయి. పబ్లిక్ దగ్గర ఎంత ఉన్నాయి? 3,000 ఉన్నాయి. సో 9,000లో 6,000 అంటే పర్సంటేజ్ అంతా 66.67%. ఎప్పుడైతే వీళ్ళకి ఎక్కువ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఉందో ఆటోమేటిక్గా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకునే డెసిషన్లో ఎక్కువ మెజారిటీ డెసిషన్స్ వీళ్ళకే ఉంటాయి. అవునా? సో ప్రీవియస్గా ప్రమోటర్స్ పర్సంటేజ్ అంత, ఇప్పుడు ప్రమోటర్స్ పర్సంటేజ్ అంత. అంటే ఒక బైబ్యాక్ వల్ల ప్రమోటర్స్ వాళ్ళ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే ఏం చేయొచ్చు? బైబ్యాక్ చేసి ఆ ఓపెన్ మార్కెట్లో పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ అన్నీ కూడా వాళ్ళు బైబ్యాక్ చేసి ఏం చేస్తారమ్మా? క్యాన్సిల్ చేస్తారు. సో అంటే నీ షేర్స్ నువ్వు ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటవి? కంపెనీలో మళ్ళీ అడిషనల్ షేర్లు ఇష్యూ చేసి ఆ అడిషనల్ షేర్స్ ప్రమోటర్సే తీసుకోవడం, లేదా ఆల్రెడీ ఉన్న షేర్స్లో అవుట్ సైడర్ దగ్గర ఉన్న షేర్స్ యొక్క పర్సంటేజ్ని తగ్గించడం. అవునా? సో ఈ బైబ్యాక్ రూట్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? కంపెనీ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతైతే ఉందో ఆ ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువ ప్రైస్ ఆఫర్ చేసి ఓపెన్ మార్కెట్లో అవుట్ సైడర్ దగ్గర ఉన్న పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ని వాళ్ళు ఏం చేస్తారు? బైబ్యాక్ చేయడం ద్వారా అప్పుడు ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకు అలా చేస్తారు అంటే ఈ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు లేదా ఏజీఎం కండక్ట్ చేసినప్పుడు జనరల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని ఎవరు అప్రూవ్ చేయాలి? షేర్ హోల్డర్స్ ఏజీఎంలో అప్రూవ్ చేయాలి. కొంతమంది కేటగిరీ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం తీసుకున్నా దాన్ని పాస్ అని అయ్యేటట్టుగా చేయట్లా. సో అలాంటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోపం వచ్చింది, ఏం చేస్తారు? సో బైబ్యాక్ అనౌన్స్ చేసి ఆ బైబ్యాక్లో వీళ్ళ బైబ్యాక్ రూపంలో వీళ్ళ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యేలా చూసుకుంటారు. ఎప్పుడైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ పెరిగిందో ఒక స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలన్నా అప్పుడు 75% షేర్స్ వీళ్ళ దగ్గరే ఉంటే సరిపోద్ది కదా. మిగిలిన షేర్ హోల్డర్స్ ఒప్పుకున్న అవసరం లేదు, ఒప్పుకోపోయినా అవసరం లేదు. అర్థమవుతుందా? సో అలా ప్రమోటర్స్ వాళ్ళ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా ఏం చేయొచ్చమ్మా? ఈ బైబ్యాక్ వెళ్ళొచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బైబ్యాక్. సరే, నెక్స్ట్ రాయండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బైబ్యాక్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ బైబ్యాక్. ఆబ్జెక్టివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ బైబ్యాక్. ఫస్ట్, టు ఇంక్రీజ్ ద ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ ఎలా పెరుగుతుంది? బైబ్యాక్ తర్వాత కంపెనీ దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గిపోతాయి. అవునా? సో నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గాలి. సో న్యూమరేటర్లో ఉన్న ప్రాఫిట్స్ ఏమి ఎర్న్ చేయాలి. అంతేనా? ఎర్నింగ్ పర్ షేర్ పెరగాలంటే ఏం జరగాలి? ఒకటి న్యూమరేటర్ అన్నా పెరగాలి, లేదా డినామినేటర్ అన్నా తగ్గాలి, లేదా న్యూమరేటర్ కాన్స్టెంట్గా అన్నా ఉండాలి, డినామినేటర్ అన్నా తగ్గాలి. అంతేనా? సో న్యూమరేటర్ కాన్స్టెంట్గా ఉండి డినామినేటర్ ఆటోమేటిక్గా తగ్గితే అప్పుడు ఆటోమేటిక్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో టు ఇంక్రీజ్ ద ఎర్నింగ్ పర్ షేర్, to increase the earning per share, a company can go for the buyback. Next, to increase the promoters shareholding percentage. To increase the promoters shareholding percentage. సో అంటే వీటిలో ఏదో ఒక ఆబ్జెక్టివ్తో వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేసి ఉండొచ్చు. అన్ని ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకేనా? టు ఇంక్రీజ్ ద ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్. నెక్స్ట్, టు రీపే ద సర్ప్లస్ క్యాష్ టు ది షేర్ హోల్డర్స్. టు రీపే ద సర్ప్లస్ క్యాష్. సర్ప్లస్ క్యాష్ అంటే
ద క్యాష్ విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి యూజ్డ్ బై ద కంపెనీ ఫర్ దేర్ బిజినెస్ యాక్టివిటీస్. అలా ఫండ్ ఐడిల్ క్యాష్ హోల్డ్ చేయడం బెటరా, దాన్ని షేర్ హోల్డర్స్కి రీపే చేయడం బెటరా? మీరు ఐడిల్ క్యాష్ హోల్డ్ చేస్తే ఏమైద్దమ్మా, షేర్ హోల్డర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుంటాడు, కానీ కంపెనీ ఆ క్యాష్ యూజ్ చేయట్లేదు అనేది వాడికి తెలియదు కదా. సో వాడు ఏం చేస్తాడు, వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు, కానీ మీరు ఫండే యూజ్ చేయకుండా సో రిటర్న్ రాదు కదా. సో అలాంటప్పుడు షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం మీట్ అవ్వలేం. సో అలా సర్ప్లస్ క్యాష్ ఉన్నప్పుడు టు రీపే ద సర్ప్లస్ క్యాష్ టు ది షేర్ హోల్డర్స్ ఏ కంపెనీ కెన్ గో ఫర్ ది బైబ్యాక్. సో టు రీపే ద సర్ప్లస్ క్యాష్ టు ది షేర్ హోల్డర్స్. నెక్స్ట్, టు ప్రమోట్ ద షేర్ ప్రైస్ during sluggish or bearish market. బుల్లిష్ బేరిష్ అనే టర్మ్స్ ఇని ఉంటారు కదా. బుల్ మార్కెట్ అంటే అప్వర్డ్ ట్రెండ్లో ఉన్నట్టు, ఓకేనా. బేరిష్ మార్కెట్ అంటే డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నట్టు. అంటే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ అన్ని నెగిటివ్గా ఉన్నప్పుడు కంపెనీ షేర్ ప్రైసెస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. సో మన కరోనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ షేర్స్ మోర్ దాన్ 50%, 60%, 70% డ్రాప్ అయిపోయింది. అవునా? ఎందుకని అంటే అక్కడ మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ ఏంటి? కరోనా వచ్చింది అంటే లాక్డౌన్స్ వస్తాయి, లాక్డౌన్స్ వచ్చిందంటే బిజినెస్లు ఉండదు, బిజినెస్ లేదంటే కంపెనీకి ప్రాఫిట్స్ ఉండవు, కంపెనీకి ప్రాఫిట్స్ లేవంటే మనకి డివిడెండ్ రాదు, మన డబ్బులు ఐడియల్గా కంపెనీ దగ్గర ఉంటాయి. సో ఐడియల్గా కంపెనీ దగ్గర ఉంచడం బెటరా, ఓపెన్ మార్కెట్లో సేల్ చేసుకొని మన డబ్బులు మన దగ్గర పెట్టుకోవడం బెటరా? ఓపెన్ మార్కెట్లో సేల్ చేసి మన దగ్గరే హోల్డ్ చేయాలనేది అప్పుడు సప్లై పెరిగిపోయిద్దా లేదా? ఆటోమేటిక్గా సప్లై పెరిగితే ఏమైద్దమ్మా, షేర్ ప్రైస్ ఫాలో అవుతూ ఉంటుంది, ఓకేనా. సో అలా నెగిటివ్ సెంటిమెంట్ ఓపెన్ మార్కెట్లో ఉన్నప్పుడు జనరల్గా షేర్ ప్రైజెస్ అనేవి ఏమవుతాయి, ఫాలో అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ షేర్ ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇంకా ఫర్దర్గా ఫాలో అవ్వకుండా ఉండాలి అంటే సో సడన్గా మేనేజ్మెంట్ వచ్చి బైబ్యాక్ అనౌన్స్ చేశారనుకోండి, బైబ్యాక్ అనౌన్స్ చేస్తే సప్లై తగ్గిపోయింది. ఎందుకని? జనరల్గా బైబ్యాక్ అనేది ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్కి బైబ్యాక్ ప్రైస్ అనేది అనౌన్స్ చేస్తారు, అవునా. ఇప్పుడు నువ్వు ఓపెన్ మార్కెట్లో అమ్మితే 100 రూపీస్కి అమ్మాలి, కానీ కంపెనీ బైబ్యాక్లో 120 పే చేస్తానని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఓపెన్ మార్కెట్లో 100కి పే చేస్తావా, కంపెనీ బైబ్యాక్ చేసి అంతవరకు వెయిట్ చేస్తావా? కంపెనీ బైబ్యాక్ చేసి అంతవరకు హోల్డ్ చేస్తాం, ఈలోపు మార్కెట్ కండిషన్స్ రికవర్ అవ్వచ్చు కదా. సో అందుకని ఆ కంపెనీ షేర్ ప్రైస్ని ఫర్దర్గా ఫాలో అవ్వకుండా ఉండడం కోసం మేనేజ్మెంట్ ఏం చేయొచ్చు, బైబ్యాక్ అనేది అనౌన్స్ చేయొచ్చు. బైబ్యాక్ అనౌన్స్ చేయడం ద్వారా ఏమవుతుంది, జనరల్గా బైబ్యాక్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ ప్రైస్కి అనౌన్స్ చేస్తే ఎవడు బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయడు. బైబ్యాక్లో నీకు సబ్మిట్ చేసేది ఏంటి, ఓపెన్ మార్కెట్లో ఆ ప్రైస్కి ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ ట్రేడ్ అవుతున్నాయి, అర్థమవుతుందా. బైబ్యాక్ సక్సెస్ అవ్వాలి అంటే కంపెనీ ఏం చేయాలి, మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్కి షేర్స్ అనేవి బైబ్యాక్ చేస్తామని చెప్పాలి. సో కాబట్టి ఎప్పుడైతే స్లగ్గిష్ మార్కెట్ ఆర్ బేరిష్ మార్కెట్లో కంపెనీ యొక్క షేర్ ప్రైజెస్ అనేవి ఫాలో అవుతున్నాయో, సో కంపెనీ ఎప్పుడైతే బైబ్యాక్ అనౌన్స్ చేస్తుందో, బైబ్యాక్ అనౌన్స్ చేసింది అంటే కంపెనీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సర్ప్లస్ రిజర్వ్స్ ఉన్నట్టు, అంతేనా. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి అదొక పాజిటివ్ సైన్గా సో ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేసి ఆ షేర్ని ఇంకా ఫర్దర్గా డ్రాప్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ బైబ్యాక్. నెక్స్ట్ వన్, సో టు ఇంప్రూవ్ ద రిటర్న్ ఆన్ నెట్వర్త్, టు ఇంప్రూవ్ ద రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఆర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్. సో రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఆర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ని మనం జనరల్గా మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ P&L, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వేస్తే సరిపోదు. సో వాటిని ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని మనం అనాలిసిస్ చేయాలి. ఏం చేయాలి, అనాలిసిస్ అంటే కొన్ని రేషియోస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసి వాటిని కూడా ఎవరికి డిస్క్లోజ్ చేయాలి, యూజర్స్కి మనం డిస్క్లోజ్ చేయాలి. సో అందులో వన్ ఆఫ్ ద కీ రేషియోస్ ఏంటి అంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అని, రిటర్న్ ఆన్ ఈక్విటీ అని, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని మీకు రేషియో అనాలిసిస్ చాప్టర్లో వస్తాయి. సో అంటే ఓనర్స్ ఫండ్ మీద మీరు ఎంత రిటర్న్ ఎర్న్ చేశారనేది కూడా మీరు ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి, అవునా. యాజ్ ఏ ఓనర్గా నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసావో తెలిసిద్దే, కానీ టోటల్ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఓనర్స్ ఉంది, అందులో ఆ ఫండ్ ద్వారా కంపెనీకి ఎంత జనరేట్ అయింది అనేది ఆ రేషియోస్ అన్ని ఎవరు డిస్క్లోజ్ చేయాలి, మేనేజ్మెంట్. కంపెనీ మేనేజ్మెంట్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసి వాటిని ఎవరికి డిస్క్లోజ్ చేయాలమ్మా, సో షేర్ హోల్డర్స్ ఆర్ యూజర్స్కి మనం డిస్క్లోజ్ చేయాలి. ఆ రిటర్న్ ఆన్ నెట్వర్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం జరగాలి, ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సెకండ్ ఇయర్ ఎండింగ్కి లేదా ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి కంపెనీ దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్న ఓనర్స్ ఫండ్ ఎంత, 6 lakhs, అవునా.
కానీ కంపెనీకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ ఎంత? 1 lakh. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో 6 lakhs పెట్టి నేను బిజినెస్ చేసినా నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1 lakh వస్తుంది, అవునా? సో ఎందుకు అంటే ఒక 2 lakh ఫండ్ నేను బిజినెస్లో ఇన్వెస్ట్ చేయట్లా, యూజ్ చేయట్లా. సో అంటే 2 lakh ఫండ్ ఐడియల్గా ఉన్నట్ట కాదా? సో అంటే ఇప్పుడు ఆ 6 lakh ఫండ్లో 2 lakh ఫండ్ ఏదైతే ఐడియల్గా ఉందో దాన్ని అంతే ఐడియల్గా ఉంచి మిగిలిన 4 lakhsతో నేను బిజినెస్ చేసినా నాకు వచ్చేది 1 lakh. ఇప్పుడు ఆ 1 lakh షేర్ హోల్డర్స్ దేంతో కంపేర్ చేస్తారు? 6 lakhsతో కంపేర్ చేస్తారు. 1 lakh డివైడెడ్ బై 6 lakhs అంటే ఏమవుతుంది? రిటర్న్ పర్సంటేజ్ రెడ్యూస్ అయిద్దా లేదా? ఫస్ట్ ఇయర్లో మీకు 5 lakhs ఓనర్ ఫండ్కి వచ్చిన రిటర్న్ ఎంతమ్మా? 1 lakh. 1 lakh డివైడెడ్ బై 5 lakhs అంటే ఎంత? సో 1/5 ఇంటూ 100 అంటే ఇట్ ఈస్ 20%. అంటే బోనస్ ఫండ్ 5 lakhs ఇన్వెస్ట్ చేసి నువ్వు ఎంత ఎర్న్ చేసావు? 5 lakh మీద 20% అంటే 1 lakh కదా. సో అంటే ఫస్ట్ ఇయర్లో నువ్వు 20% బోనస్ ఫండ్ యూజ్ చేసి రిటర్న్ ఎర్న్ చేసావు. సెకండ్ ఇయర్లో కూడా రిటర్న్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం జరగాలి? ఆ ఓనర్ ఫండ్లో ఎంత ఫండ్ అయితే నువ్వు ఐడియల్గా ఉంచుతున్నావు, ఇప్పుడు సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి ఓనర్ ఫండ్ అవైలబిలిటీలో ఎంత ఉంది? 6 lakhs ఉంది. ఎలా వచ్చింది 6 lakhs? ఫస్ట్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ కూడా వచ్చి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి యాడ్ అయిందా లేదా? అంటే ఇప్పుడు టోటల్ ఓనర్స్ ఫండ్ బిజినెస్లో ఎంత ఉంది? 6 lakhs. ఇప్పుడు సెకండ్ ఇయర్లో లాస్ట్ ఇయర్ వచ్చిన 20% రావాలి అంటే ఏం జరగాలి? సో నెక్స్ట్ ఇయర్లో ప్రాఫిట్ 1,20,000 రావాలి, అంతేనా? ఫస్ట్ ఇయర్లో నీకు ఓనర్ ఫండ్ 5 lakhs మీద 20% అంటే ఎంత వచ్చిందమ్మా? 1 lakh. ఇప్పుడు సెకండ్ ఇయర్లో కూడా అదే 20% రావాలి అంటే 6 lakhs మీద 20% అంటే ఎంత? 1,20,000 ప్రాఫిట్ రావాలి. కానీ కంపెనీ బిజినెస్లో యూజ్ చేసే ఫండే 4 lakhs. సో ఆ 4 lakhsతో మ్యాక్సిమం ప్రాఫిట్ మనం ఎంత ఎర్న్ చేయగలం? 1 lakh ఎర్న్ చేయగలం. ఎందుకు 1 lakh ఎర్న్ చేయగలం? ఈ 6 lakhsలో ఒక 2 lakh ఫండ్ నాకు బిజినెస్లో కరెంట్ ఇయర్ అసలు యూజ్ లేదు, అవునా? అలా యూజ్ లేని ఫండ్ని ఐడియల్గా ఉంచినా సరే షేర్ హోల్డర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూస్తారే తప్ప సో కంపెనీ అందులో ఎంత యూజ్ చేసిందనే చూడరు. అర్థమవుతుందా? సో అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్లో కూడా 1 lakh ఎర్న్ చేస్తే ఏమవుతుంది? 1 lakhని వాళ్ళు 6 lakhsతో కంపేర్ చేస్తే రిటర్న్ పర్సంటేజ్ 20 ఉంటుందా? -20 వస్తుందా? -20 వస్తుంది. మరి సో 20 కన్నా ఎక్కువ రావాలి అంటే ఎంత ఫండ్ అయితే మీరు బిజినెస్లో యూజ్ చేయట్లేదు ఆ ఫండ్ని ఏం చేయాలి? షేర్ హోల్డర్స్కి రీపే చేసేయాలి. షేర్ హోల్డర్స్కి ఆ 2 lakhs రీపే చేస్తే ఇంకా కంపెనీ దగ్గర ఓనర్స్ ఫండ్ ఎంత అవైలబిలిటీలో ఉంటుంది? 4 lakhs. ఇప్పుడు ఈ 4 lakhsతో మీకు ఎంత ఎర్న్ చేశారు? 1 lakh ఎర్న్ చేస్తే 1 lakh డివైడ్ బై 4 lakhs అంటే 25% కాదా? అంటే రిటర్న్ లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? కరెంట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? 25. అలా రిటర్న్ ఆన్ ఓనర్స్ ఫండ్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి అంటే ఆ ఓనర్స్ ఫండ్లో ఎంత ప్రపోర్షన్ ఆఫ్ ఫండ్స్ అయితే మనం ఐడియల్గా ఉంచుతున్నామో ఆ ఐడియల్గా ఉండే ఫండ్స్ని ఏం చేయాలి? షేర్ హోల్డర్స్కి రీపే చేయాలి. షేర్ హోల్డర్స్కి రీపే చేయాలంటే కంపెనీకి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? బైబ్యాక్, ఓకేనా? సో టు ఇంప్రూవ్ ద రిటర్న్ ఆన్ నెట్వర్క్ ఏ కంపెనీ కెన్ గో ఫర్ ది బైబ్యాక్. అలాగే నెక్స్ట్ వన్, టు ప్రివెంట్ ది హాస్టైల్ టేక్ ఓవర్స్. హాస్టల్ కాదు, హాస్టైల్ టేక్ ఓవర్స్. హాస్టైల్ టేక్ ఓవర్స్ అంటే కంపెనీ షేర్స్ని సో మన కాంపిటీటర్స్ మన కంపెనీలో షేర్స్ ఎక్వైర్ చేయాలని చూస్తారు. ఎందుకు అంటే ఆ కంపెనీ మీద కంట్రోల్ రావాలి అంటే ఓపెన్ మార్కెట్లో పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ అన్ని వీళ్ళు ఓపెన్ మార్కెట్లోంచి బైబ్యాక్ చేయొచ్చా లేదా? సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, మన కాంపిటీటర్స్ మన కంపెనీ షేర్స్ని ఎక్వైర్ చేయాలని చూసినప్పుడు సో ఇప్పుడు మనం బైబ్యాక్ అనౌన్స్ చేసి ఆ కాంపిటీటర్ చెప్పిన ప్రైస్ కన్నా మనం ఎక్కువ ప్రైస్ బైబ్యాక్ అనౌన్స్ చేస్తే ఏం చేస్తారమ్మా? అంటే వాళ్ళకి అమ్మకుండా కంపెనీ షేర్స్ని కంపెనీకే సబ్మిట్ చేస్తారు. కంపెనీ వాటిని ఏం చేయొచ్చు? క్యాన్సిల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? సో అలా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. మన కంపెనీ షేర్స్ మన కాంపిటీటర్ చేతిలోకి వెళ్లకుండా కూడా ప్రివెంట్ చేయగలుగుతామా లేదా? సో అలాంటి హాస్టైల్ టేక్ ఓవర్స్ని మనం ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలి? బైబ్యాక్ అనేది అనౌన్స్ చేయాలి, ఓకేనా? సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ బైబ్యాక్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ బైబ్యాక్? ఫస్ట్ వన్ ఏం చెప్పాం? ఎర్నింగ్ పర్ షేర్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? సార్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది సార్? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈపీఎస్? ఎర్నింగ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అవునా? బైబ్యాక్ ద్వారా ఏం జరుగుతుంది? నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. సార్ నెంబర్ ఆఫ్ షేర్స్ రెడ్యూస్ అయినాయి అంటే అంత అమౌంట్ ఆఫ్ క్యాష్ షేర్ హోల్డర్స్కి ఇవ్వడం వల్ల క్యాష్ కూడా తగ్గిపోయి ఉంటుంది. అంటే కంపెనీ దగ్గర ఉన్న ఫండ్ కూడా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి మరి బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి కదా సార్. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎర్నింగ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండాలి. సో డినామినేటర్లో ఉన్న నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గాలి, అంతేనా? సో ఎర్నింగ్స్ కాన్స్టెంట్గా ఉండి నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గితే ఆటోమేటిక్గా ఈపీఎస్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో అంటే ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో సో నెక్స్ట్ ఇయర్ నాకు 1 lakh సేమ్ 1 lakh ప్రాఫిట్ రావాలంటే ఎంత ఫండ్ చాలు? 4 lakhs చాలు. అంటే ఇప్పుడు రిమైనింగ్ 2 lakhsని షేర్ హోల్డర్స్కి ఇవ్వడం ద్వారా కొంత వాల్యూ ఆఫ్ షేర్స్ రెడ్యూస్ అవుతాయా లేదా? సో ఎప్పుడైతే డినామినేటర్లో నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గినాయో కానీ న్యూమరేటర్లో ప్రాఫిట్ సేమ్గా వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైద్దమ్మా? ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్, టు ఇంక్రీజ్ ద ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి?
మళ్ళీ కొన్ని షేర్లు ఇష్యూ చేసి వాళ్ళే ఆ షేర్లు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదా ఉన్న షేర్స్ ఎవరైతే పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ ఉన్నాయో వాటిని క్యాన్సిల్ అన్నా చేయాలి. పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్? టు పే ద సర్ప్లస్ క్యాష్ టు ది షేర్ హోల్డర్స్. కంపెనీ దగ్గర ఉన్న సర్ప్లస్ క్యాష్ని ఏం చేయాలి, షేర్ హోల్డర్స్కి పే చేయాలి. సర్ప్లస్ క్యాష్ అంటే ఐడిల్ క్యాష్. ఆ ఐడిల్ క్యాష్ మనం ఐడిల్గా ఉంచుకోవడం వల్ల ఏమవుతుంది, షేర్ హోల్డర్స్కి వచ్చే రిటర్న్ పర్సంటేజ్ డైల్యూషన్ జరుగుతుంది. ఆ రిటర్న్ పర్సంటేజ్ డైల్యూషన్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎంత ఫండ్ అయితే ఐడిల్గా ఉందో ఆ ఫండ్ని ఎవరికి రీపే చేయాలి, షేర్ హోల్డర్స్కి మనం రీపే చేయాలి. నెక్స్ట్ వన్, టు ప్రమోట్ ద షేర్ ప్రైస్ డ్యూరింగ్ ద స్లగ్గిష్ ఆర్ బేరిష్ మార్కెట్ అని చెప్పాం. సో టు ప్రమోట్ ద షేర్ ప్రైస్ అంటే షేర్ ప్రైస్ని ఇంకా ఫర్దర్గా ఫాలో అవ్వకుండా మనం ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలమ్మా, ఆ బైబ్యాక్ అనౌన్స్ చేస్తే ఆటోమేటిక్గా నీ షేర్లు అమ్మేయటం ఆపేస్తారు. ఎందుకని, కంపెనీయే మన షేర్ని ఓపెన్ మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ పర్చేజ్ చేస్తానని చెప్పినప్పుడు మనం ఎందుకు ఓపెన్ మార్కెట్లో ఈరోజు తక్కువగా అమ్మాలి. సో కంపెనీకి బైబ్యాక్లో పార్టిసిపేట్ చేసి మనం ఆ షేర్స్ని సేల్ చేసుకోవచ్చు కదా, అలా హోల్డ్ చేస్తారు. అలా హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీ దగ్గర ఉన్న షేర్స్ను ఓపెన్ మార్కెట్లో సేల్ చేయకుండా హోల్డ్ చేయడం వల్ల సప్లై తగ్గిపోయింది. సప్లై తగ్గితే ఆటోమేటిక్గా ప్రైస్ ఫాల్ అనేది ప్రివెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, టు ఇంప్రూవ్ ద రిటర్న్ ఆన్ నెట్వర్త్. రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఏం చేయాలి, బైబ్యాక్ చేయాలి. అలాగే టు ప్రివెంట్ ది హాస్టైల్ టేక్ ఓవర్స్. మన కాంపిటీటర్స్ మన కంపెనీలో షేర్స్ ఎక్వైర్ చేసి కంట్రోల్ ఎక్వైర్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఆ పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ని కాంపిటీటర్స్ ఎక్వైర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మీరే బైబ్యాక్ అనౌన్స్ చేసి ఆ పబ్లిక్ దగ్గర ఉన్న షేర్స్ని పర్చేజ్ చేసి ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. అప్పుడు మన కాంపిటీటర్ మన కంపెనీ షేర్స్ని ఎక్వైర్ చేయకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బైబ్యాక్. నెక్స్ట్ వన్, సోర్సెస్ ఆఫ్ బైబ్యాక్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఫర్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్? రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కేసులో ఒక కంపెనీ వాళ్ళ ప్రిఫరెన్స్ షేర్స్ షేర్ హోల్డర్స్కి అమౌంట్ రీపే చేయాలి. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ చేయాలి అంటే వాట్ ఆర్ ద సోర్సెస్? ఫ్రీ రిజర్వ్స్ అని చెప్పాం, అలాగే అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్ అని చెప్పాం. ఏమని చెప్పాం, ఫ్రీ రిజర్వ్స్ అని చెప్పాం, లేదా అవుట్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ అని చెప్పాం. సో దీస్ ఆర్ ద టూ సోర్సెస్ ఫ్రమ్ విచ్ ఏ కంపెనీ కెన్ గో ఫర్ ది బైబ్యాక్. అవునా. బట్ అలాగే ఈక్విటీ షేర్స్ కేసులో కూడా బైబ్యాక్ కాదు, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్లో వాట్ ఆర్ ద సోర్సెస్ అమ్మా? ఒకటి, వేరే షేర్లు ఇష్యూ చేసి ఆ వచ్చిన డబ్బులతో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి రీపే చేయడం ఒకటి, లేదా కంపెనీ ఆల్రెడీ అరేంజ్ చేసిన అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, ఆ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్లోంచి ఆ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ డబ్బులు అనేవి రీపే చేయడం. సో వన్ ఈజ్ అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని చెప్పాం. సో బైబ్యాక్లో కూడా సేమ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. సో వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ ఏ కంపెనీ కెన్ యూస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బైబ్యాక్ అంటే వన్ ఈజ్ ఫ్రీ రిజర్వ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ. బట్ హియర్ వీ కెన్ ఆల్సో యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. ఇక్కడ ఏమి యూజ్ చేయొచ్చు, వాట్ ఆర్ ద పర్పసెస్ ఫర్ విచ్ ఏ కంపెనీ కెన్ యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం? సెక్షన్ 52లో వచ్చి ఉంటుంది, గుర్తుందా? బీఈపీ అని చెప్పాం. వాట్ ఈస్ బీఈపీ? బీ స్టాండ్స్ ఫర్ బోనస్ అండ్ బైబ్యాక్ అని చెప్పాం. అంటే బోనస్ షేర్లు ఇష్యూ చేయడానికి కంపెనీ ఏమి యూజ్ చేయొచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా సెక్షన్ 52లో చెప్పారు. ఏంటి సెక్షన్ 52? ద పర్పసెస్ ఫర్ విచ్ ఏ కంపెనీ కెన్ యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. ఓకేనా. సెక్యూరిటీస్ ప్రీమియం ఈజ్ లైక్ ఏ క్యాపిటల్ ప్రాఫిట్ ఫర్ ద కంపెనీ. ఏ ప్రాఫిట్? ఇప్పుడు ఆ సెక్యూరిటీస్ ప్రీమియంని మీరు ఏ పర్పసెస్కి యూజ్ చేయొచ్చు అంటే బోనస్ షేర్లు ఇష్యూ చేయడానికి ఏం వాడొచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం వాడొచ్చు. బైబ్యాక్ పర్పస్కి ఏం వాడొచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం వాడొచ్చు. అంటే యాక్ట్లో క్లియర్గా ఆ బైబ్యాక్ పర్పస్కి ఏం వాడొచ్చు అని చెప్పాడు, సెక్యూరిటీస్ ప్రీమియం వాడొచ్చు అని చెప్పాడు. కాబట్టి నౌ వన్ ఆఫ్ ది సోర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బైబ్యాక్ ఈస్, మీరు ఫ్రీ రిజర్వ్సే కాదు, ఫ్రీ రిజర్వ్స్తో పాటు ఏం యూజ్ చేయొచ్చు, సెక్యూరిటీ. జనరల్గా సెక్యూరిటీస్ ప్రీమియం అనేది ఫ్రీ రిజర్వా, నాట్ ఏ ఫ్రీ రిజర్వా? నాట్ ఏ ఫ్రీ రిజర్వ్. కానీ బైబ్యాక్కి మనం ఏం చేయొచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియంని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో బోనస్ అండ్ బైబ్యాక్. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని చెప్పాం. సో షేర్లు ఇష్యూ చేసేటప్పుడు లేదా సెక్యూరిటీస్ ఇష్యూ చేసేటప్పుడు కంపెనీ ఇంకరైన ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే వాటిని ఏం చేయొచ్చు, ఈ సెక్యూరిటీస్ ప్రీమియం అనే క్యాపిటల్ ప్రాఫిట్లోంచి రైట్ ఆఫ్ చేయొచ్చు. సో లేదా అడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పాం. పీ స్క్వేర్ అంటే వన్ ఈజ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పాం, ఇంకోటి ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ డిబెంచర్స్ అని చెప్పాం. అవునా. సో దీస్ ఆర్ ద 5 పర్పసెస్ ఫర్ విచ్ ఏ కంపెనీ కెన్ యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం. బట్ ఈ లాస్ట్ 2 పర్పస్లకి కొన్ని కంపెనీస్ సెక్యూరిటీస్ ప్రీమియం వాడకూడదని చెప్పాం. ఎలాంటి కంపెనీస్? ద కంపెనీస్ వేర్ సెక్షన్ 133 ఈజ్ అప్లికేబుల్, సచ్ కంపెనీస్ కెనాట్ యూజ్ ద సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ ద లాస్ట్ 2 పర్పసెస్. ఏంటా లాస్ట్ 2 పర్పసెస్?
ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియస్ ఆర్ డిబెంచర్స్ చాప్టర్లో రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియస్ చాప్టర్లో మీరు ఏ ప్రాబ్లంలో కూడా సెక్యూరిటీస్ ప్రీమియంని ఈ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్షియస్ ఆర్ డిబెంచర్స్ రైట్ ఆఫ్ చేయడానికి యూజ్ చేసి ఉంటారు. ఎందుకని మనం ఒక అజంప్షన్ తీసుకున్నాం, ఏంటది? ఈ చాప్టర్లో కవర్ అయిన కంపెనీస్ అన్నిటికీ కూడా ఏం అప్లై అవుతుందమ్మా? సెక్షన్ 133 అప్లై అవుతుంది. ఎప్పుడైతే సెక్షన్ 133 అప్లై అయిందో ఈ సెక్యూరిటీస్ ప్రీమియంని ఈ రెండు పర్పస్లకి వాడకూడదని చెప్పాం. సో అందుకని మనం చేసే ఏ ప్రాబ్లంలో కూడా ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ని ఎక్కడి నుంచి రైట్ ఆఫ్ చేసి ఉంటారు? ఫ్రీ రిజర్వ్స్ నుంచి రైట్ ఆఫ్ చేసి ఉంటారే తప్ప సెక్యూరిటీస్ ప్రీమియం నుంచి మీరు అడ్జస్ట్ చేసి ఉంటారు. ఓకేనా సార్? అసైన్మెంట్ ప్రాబ్లమ్స్లో 1 or 2 ప్రాబ్లమ్స్లో మేము చూసాను సార్, అవి ఓల్డ్ సోర్సెస్లో ఉన్న ప్రాబ్లమ్స్. అవి ఓల్డ్ సోర్సెస్లో ఇంతకుముందు సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చేయొచ్చు అని ఉండేది, కానీ న్యూ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు సెక్షన్ స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఏంటమ్మా సెక్షన్ 133 అప్లై అవుతుంది అని అజంప్షన్ తీసుకోవాలి. ఆ అజంప్షన్ ప్రకారం ఏం యూజ్ చేయకూడదు? సెక్యూరిటీస్ ప్రీమియం అనేది మనం ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనే లాస్ అని రైట్ ఆఫ్ చేయడానికి మనం యూజ్ చేయకూడదు. ఓకేనా? సో నా వాట్ ఆర్ ద సోర్సెస్ దట్ ఏ కంపెనీ కెన్ యూజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బైబ్యాక్? సోర్సెస్ యూజ్ చేయడం అంటే మీనింగ్ ఏంటమ్మా? అంటే ఇక్కడ బైబ్యాక్ వల్ల క్యాష్ తగ్గుతుంది కదా, బైబ్యాక్ తర్వాత ఏం తగ్గిద్ది? షేర్ క్యాపిటల్ తగ్గిద్ది, అవునా? సో ఎంతైతే షేర్ క్యాపిటల్ తగ్గిందో సో ఇప్పుడు ఆ అమౌంట్ని ఏం చేయాలి? సో ఒకటి ప్రెస్ ఇష్యూ ద్వారా రీపే చేసామంటే మీనింగ్ ఏంటి? ప్రెస్ ఇష్యూ ద్వారా అంటే ఇక్కడ క్యాష్ వచ్చి ఉంటుంది, ఇంత అమౌంట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ పెరిగి ఉంటుంది, అంతేనా? ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ద్వారా ఎంతైతే అమౌంట్ క్యాష్ రూపంలో ఇంక్రీజ్ అయిందో ఈ క్యాష్ని ఎవరికి ఇచ్చేస్తావు? ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇచ్చేస్తావు, అంతేనా? అంటే ఇక్కడ క్రియేట్ అయిన గ్యాప్ దేంతో ఫిల్ అయింది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ద్వారా క్రియేట్ అయిన గ్యాప్ దేంతో ఫిల్ అయింది? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్తో ఫిల్ అయింది. అలాగే ఎంతైతే క్యాష్ ఇక్కడ ఇంక్రీజ్ అయిందో ఆ క్యాష్నే కదా మనం రీపే చేసాం. అంటే కంపెనీ దగ్గర ఉన్న ఫండ్స్లో ఏమన్నా అవుట్ఫ్లో జరిగిందా? ఏం జరగల. అప్పుడు డిబెంచర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఎందుకని? ఆల్రెడీ ఉన్న ఫండ్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు, కొత్తగా వచ్చిన ఫండ్స్ మళ్ళీ వేరే వాళ్ళకి పే చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? వీడికన్నా ముందు వీళ్ళకి పే చేస్తేనే, అంతేనా? ఎవరికన్నా ముందు ఎవరికి? డిబెంచర్ హోల్డర్స్ కన్నా ముందు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కానీ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి కానీ పే చేస్తే ఏమవుతుంది? డిబెంచర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ పేమెంట్ ఎవరికి చేయాలి? ఇప్పుడు వీడికి పే చేయకుండా వాళ్ళకి పే చేసుకుంటున్నారు అనుకోండి, అంటే వాడికి ఒక థాట్ క్రియేట్ అవుతుంది, ఏమని? ఏదో మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి, డబ్బులన్నీ వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు, చివరికి మనకేం మిగలదేమో అని, అవునా? సో ఇప్పుడు అలాంటి ఇంటెన్షన్ని అవాయిడ్ చేయడం కోసమే కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎంతైతే క్యాపిటల్ గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ని వేరే గ్యాప్తో ఫిల్ చేయండి, వేరే క్యాపిటల్తో ఫిల్ చేయండి, లేదా సిఆర్ఆర్తో ఫిల్ చేయండి అని చెప్తుంది, అవునా? సిఆర్ఆర్తో ఫిల్ చేయడం అంటే ఇండైరెక్ట్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్కి మనం అమౌంట్ రీపే చేస్తే ఎంట్రీ ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, అంతేనా? సో అలాగే నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్ట్ ఏంటమ్మా? క్యాష్ తగ్గిద్ది, అలాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గిద్ది. ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గిందంటే డిబెంచర్ హోల్డర్ క్వశ్చన్ రైజ్ చేస్తాడు, ఏమని? నాకు ఇవ్వకుండా వాళ్ళకి ఎందుకు ఇచ్చావు, అంతేనా? సో ఇప్పుడు కంపెనీ ఏం చేయాలి? అరే మేము ఇచ్చింది వాళ్ళ క్యాపిటల్ కాదు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అరేంజ్ చేసిన ప్రాఫిట్స్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో ఉన్నాయి, ఆ ప్రాఫిట్ని వాళ్ళకి రీపే చేసామని చెప్పాలి, అంతేనా? సో అలా చెప్పాలి అంటే ఏం జరగాలి? కంపెనీ దగ్గర ఉన్న ఫ్రీ రిజర్వ్స్ని తగ్గించి సో దాన్ని సిఆర్ఆర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఫ్రీ రిజర్వ్స్లో ఒక అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, ఏంటది? ఫ్రీ రిజర్వ్స్లో ఎంతైతే షేర్ క్యాపిటల్ తగ్గిందో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిడక్షన్ దట్ మచ్ అమౌంట్ ఈస్ టు బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ఫ్రీ రిజర్వ్స్ అండ్ ఇట్ ఈస్ టు బి ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్. సో అంటే ఇండైరెక్ట్గా సిఆర్ఆర్లో ఉందంటే అది ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఉన్నట్టే అని చెప్పాం. ఎందుకని? ద ఓన్లీ పర్పస్ ఫర్ విచ్ ఏ కంపెనీ కెన్ యూజ్ సిఆర్ఆర్ ఈస్ బోనస్ షేర్. అంటే ఫ్యూచర్లో ఈ సిఆర్ఆర్ మళ్ళీ షేర్ క్యాపిటల్ కిందకే కన్వర్ట్ అవ్వాలి, అంతేనా? అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎంతైతే రిడక్షన్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ అయిందా లేదా? అంటే ఇప్పుడు దీనికి సెట్ ఆఫ్ అయిపోయిందా? అంటే ఇప్పుడు వాట్ ఈజ్ ద నెట్ ఎంట్రీ? అంటే ఇప్పుడు నువ్వు షేర్ హోల్డర్స్కి పే చేసిన డబ్బులు ఎక్కడి నుంచి పే చేసావు? వాళ్ళు అరేంజ్ చేసిన ప్రాఫిట్స్ నుంచి పే చేసామని మనం కమ్యూనికేట్ చేయాలి, ఎవరికి? డిబెంచర్ హోల్డర్స్కి, అవునా? సో ఎప్పుడైతే సిఆర్ఆర్లో ఉందో అది ఫ్రీ రిజర్వ్ కాదు. సిఆర్ఆర్లో ఉందో ఎప్పుడైతే అమౌంట్ సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ అయిందో దాన్ని డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడొచ్చా? సో డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాడకూడదు. సో ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ద అమౌంట్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్, అవునా? సో దీన్నే మనం ఏమని చెప్పామంటే బైబ్యాక్ అవుట్ ఆఫ్ ప్రొసీడ్స్ బైబ్యాక్ అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్ అని చెప్తాం. ఏమని చెప్తాం? బైబ్యాక్ అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్ అంటే ఇప్పుడు మీరు బైబ్యాక్ చేయడానికి పే చేసిన క్యాష్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి పే చేసినట్టు? ఫ్రీ రిజర్వ్స్ నుంచి పే చేస్తారు, అంటే డివిజిబుల్ ప్రాఫిట్స్ తగ్గినాయా లేదా? సో అందుకని దీన్ని ఏమని చెప్తున్నాం అంటే బైబ్యాక్ అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్ అని చెప్తాం.
ఓకేనా? అంటే ఇప్పుడు మనం షేర్ హోల్డర్స్కి పే చేసిన అమౌంట్ ఎక్కడి నుంచి పే చేసాం? డివిజిబుల్ ప్రాఫిట్స్ నుంచి మనం పే చేసామని మనం కమ్యూనికేట్ చేయాలి. ఎవరికి? డిబెంచర్ హోల్డర్స్. అంటే నువ్వు షేర్ క్యాపిటల్ తగ్గింది అని అనుకుంటున్నావు, షేర్ క్యాపిటల్ తగ్గలేదు. తగ్గిన షేర్ క్యాపిటల్ని మేము ఏం చేసాం? మా దగ్గర ఉన్న ప్రాఫిట్స్లో నుంచి మళ్ళీ ఆ షేర్ క్యాపిటల్ రీఫిల్ అయ్యే విధంగా సిఆర్ఆర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. అంటే బ్యాలెన్స్ షీట్లో తగ్గిన క్యాష్ అనేది ఇండైరెక్ట్గా లైబిలిటీ సైడ్ ఎక్కడి నుంచి తగ్గింది? ప్రీ రిజర్వ్స్లోంచి తగ్గింది. సార్ షేర్ క్యాపిటల్ తగ్గింది కదా, దాన్ని దేంతో రీప్లేస్ చేసాం? సిఆర్ఆర్తో రీప్లేస్ చేసాం. ఓకేనా? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బై బ్యాక్ అవుట్ ఆఫ్ డివిజిబుల్ ప్రాఫిట్స్. సో అంటే ఇప్పుడు ఎంతైతే షేర్ క్యాపిటల్ తగ్గిందో ఆ షేర్ క్యాపిటల్ గ్యాప్ని మనం ఫిల్ చేయడం ఫైనల్గా మన ఆబ్జెక్టివ్. అంతేనా? ఆ గ్యాప్ ఎలా ఫిల్ చేయాలి? ఈ సిఆర్ఆర్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బైబ్యాక్ చేయడానికి కావాల్సిన క్యాష్ని నువ్వు వేరే షేర్లు ఇష్యూ చేసి కానీ అరేంజ్ చేసుకున్నావు అనుకోండి, క్యాష్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత గ్యాప్ అయితే క్రియేట్ అయిందో అంత గ్యాప్ ఫిల్ అయిందా లేదా? సో అలాంటప్పుడు మనం సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇండైరెక్ట్గా ఏం జరిగింది అక్కడ? వీళ్ళకి ఇచ్చిన క్యాష్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్యాష్ రెండు ఈక్వలే కదా. అంటే ఇండైరెక్ట్గా ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ పెరిగింది. అంటే డిబెంచర్ హోల్డర్కి ప్రొటెక్షన్ ఉందా లేదా? డిబెంచర్ హోల్డర్స్కి ప్రొటెక్షన్ ఎలా ఉంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గిన ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రూపంలో అమౌంట్ రీప్లేస్ అయింది. అర్థమవుతుందా? సో టైం అయిందని అర్థమైంది.